యెస్. ఇప్పుడు మీరు చెప్పిన ఎవరైతే హత్యకు గురైన తేజేశ్వర్ ఇంటి దగ్గర ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే, ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంటే, ఆ వ్యక్తి నచ్చితే, తేజేశ్వర్‌ని తన మానాన తాను వదిలేస్తే, అతను హ్యాపీగా బతికుండేవాడు. ఇవాళ ఆ ఫ్యామిలీ ఏడవాల్సిన అవసరం ఉండేది కాదు. కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. నీకు నచ్చకపోతే నీకు నచ్చినోడితో పో, అతనితో సంసారం చెయ్యి. కానీ ఇతన్ని హత్య చేయించడం ఎందుకు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అతను ఏం పాపం చేశాడు అనేది. సో ఇవాళ కుటుంబం అంతా కూడా తమ సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. కేవలం ఒక మహిళను పెళ్లి చేసుకున్న పాపానికి ఇవాళ కుటుంబం అంతా కూడా ఏడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకు అక్రమ సంబంధాలు? సరే, అక్రమ సంబంధం పెట్టుకుంటే పెట్టుకున్నావు. నువ్వు ఆ బ్యాంక్ మేనేజర్తో వెళ్ళిపోయినా కూడా అతను పెద్దగా ఫీల్ అయ్యేవాడు కాదు. 4 రోజులు బాధపడేవాడు. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకునేవాడు. అతని లైఫ్ ఏదో అతను ఏ పాపం చేయకుండానే అతన్ని అత్యంత దారుణంగా చంపింది ఐశ్వర్య. ప్రస్తుతం అతని ఇల్లు మీరు ఎదురుగా చూడొచ్చు. తేజేశ్వర్ ఇల్లు. ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. తర్వాత డ్యాన్స్ మాస్టర్ కూడా. అతను మంచి డ్యాన్సర్, చాలా అద్భుతమైన డ్యాన్సర్. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రీల్స్ చూసినా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది తేజేశ్వర్ ఎంత మంచి డ్యాన్సర్ అనేది. సో ప్రైవేట్ సర్వేయర్గా కూడా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు, సంపాదించుకుంటున్నాడు. చాలా తెలివిగల వ్యక్తి, చాలా మంచి కుటుంబం. సో ఇంత మంచి కుటుంబానికి అలాంటి వాడు, అలాంటి ఐశ్వర్య ఎలా దక్కిందో అర్థం కావట్లేదు. కుటుంబ సభ్యులంతా కూడా కుమిలిపోతూ ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం కూడా మంచిది కాదు. కానీ తెలియాలి ఈ చేసిన పాపం ఏంటనేది తెలియాలి. ఒక మంచి వ్యక్తిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్న ఐశ్వర్య, ఆమె తల్లి, ఎవరైతే మధ్యలో ఉన్న ఆ నీచుడు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న తిరుమల పాపం గురించి ప్రపంచానికి తెలియాలి. ఇలా వీళ్ళ వల్ల ఇంకొకళ్ళు పడకూడదు, ఇంకొకళ్ళు ప్రాణం పోగొట్టుకోకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. చూడండి చక్కగా ఎంత మంచి ఇల్లు, ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా మంచి పేరు ఉంది గద్వాల్ ఇక్కడ. సో అలాంటి ఫ్యామిలీలోకి ఆమె ఎంటర్ అయింది, అతని ప్రాణం తీసింది. తండ్రి ఉన్నారు. పెద్దయిన చాలా బాధ వేస్తోంది. ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడించకూడదు, కానీ మీరు వద్దన్నారు కదా అసలు ఆ పెళ్ళి అమ్మాయితో? 100% వద్దన్నాం సార్. 100% వద్దన్నాం. వాడిని అక్కడ తీసుకుపోయేంత గోల్మాల్ చేసిండు మేనమామ. తర్వాత ప్లస్ ఆ పిల్ల వాడిని గోల్మాల్ చేసేసిండు. గోల్మాల్ చేసేసి వాళ్ళు ఫిక్స్ చేసేసి ఇది చేసిండు సార్. వద్దన్నాం. మళ్ళీ వాడే అన్నాడు సార్, ఇంటి మీదకి ఎగబడి కొట్టిపోతారన్నా రౌడీయాలు వాళ్ళనైనా, వద్దు మనకు శాత కాదు, నీ శాత కాదు, కాళ్ళు ఎరిగింది అట్లా ఇట్లా అని చెప్పి వాడు కూడా చెప్తే కూడా సరే నైనా మంచిది, వేరే సంబంధం చూసి పెళ్లి చేసుకున్నాం అని అన్నాం. ఆఖరికి మన ప్రాణమే తీసిరు సార్. ఆమె వాళ్ళకి కన్సల్ట్ ఉండేటివన్నీ ఇప్పుడు బయట పడుతున్నాయి, మాకు తెలియదు సార్. నేను కలెక్టర్ 40 సంవత్సరాలు పనిచేస్తే కానీ ఇటువంటి కేసులు మాత్రం నేను చూడలేదు సార్. మహబూబ్నగర్లో పనిచేస్తే, ఇక్కడ పనిచేస్తే ఇంత అన్యాయంగా మాత్రం చేయలేదు సార్. అంటే పెద్ద ఫిబ్రవరిలో మొదట అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి ముహూర్తం కూడా రెడీ చేశారు. ఆ టైంలో అమ్మాయి వెళ్ళిపోయింది కదా అతనితో? ఆ టైంలో అమ్మాయి నాకు పెళ్ళి అవసరం లేదని చెప్పి తన దగ్గర ఉన్న స్కూటీ తీసుకొని చెన్నై ట్రైన్కి వేసుకొని రిజర్వేషన్ దానిలో వేసుకొని స్కూటీ తీసుకొని చక్కగా చెన్నైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత మళ్ళా స్కూటీ తీసుకొని మళ్ళీ వచ్చింది. వచ్చిన తర్వాత మెల్లగా వీడిని లింకప్ చేసింది. లింకప్ చేసిన తర్వాత ఏమైంది, ఏమైనా మళ్ళీ ఆమెతో లింకప్ చేసిన పరిస్థితి ఇది కదా అని అంటే నైనా తండ్రి లేనిది, వెనుక ముందు ఆధారం లేనిది, మన ఇంటికన్నా వస్తే ఏదో ఇంత మంచి నీకు సేవ చేసి ఇంత అన్నం చేసి అమ్మకు సహకారం చేసుకుంటూ ఉంటుందని చెప్పి ఈ విధానం అనుకుంటే కానీ మా కుత్కలకి కత్తి పెట్టింది. చూడండి, తండ్రి ఆమె చేసిన పాపానికి తండ్రి కుమిలిపోతూ ఉన్నారు. కొడుకును కోల్పోయిన తండ్రి, అంటే తనకి తలగొరువు పెట్టాల్సిన కొడుక్కి తాను తలగొరువు పెట్టాల్సి వచ్చింది. అది కూడా ఒక ఆడదాని వల్ల. ఒక దుర్మార్గమైన లేడీ ఎందుకు జీవితాలతో ఆటలాడుకుంటారో కూడా అర్థం కాదు. ఇప్పుడు తేజేశ్వర్ ఏం పాపం చేశాడు? సో నీకు నచ్చలేదనుకోండి, వదిలేసేయి.
విడాకులు తీసుకో, నీకు నచ్చినోడితోనే వెళ్ళిపో. కానీ ఎందుకు అతని జీవితంలోకి ఎంటర్ అవ్వటం, ఎందుకు అతను వెంటాడటం? ఒకసారి పెళ్లి సంబంధం ఎంగేజ్మెంట్ అయింది, క్యాన్సిల్ అయింది, ముహూర్తం కూడా క్యాన్సిల్ చేశారు, అమ్మాయి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పెళ్లి చేసుకుంటానని బతిమాలింది ఈ కుటుంబాన్ని. ఇప్పుడు ఈ తండ్రికి తీరని గుండె కోత కదా, కొడుకుని తెచ్చివ్వగలరు ఎవరన్నా? ఎందుకు ఇంత పాపానికి ఒడిగట్టిందో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా పోనీ పెళ్లి చేసుకున్న తర్వాత అయినా నీకు అతను నచ్చలేదు అనుకుంటే, నీ మానాన్ని నువ్వు పోయి ఉంటే తేజేశ్వరి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడు కదా. పంపిస్తుంటాం సార్. ఆమె పోతానంటే కూడా మంచిదమ్మా పోయిరా తల్లి, మాకేం అవసరం లేదు, పోయిరా, మాకేం అవసరం లేదు, నీకు కట్నం వద్దు, మేము కట్నం అడగలేదు, నేను ఇంతవరకు కట్నం లేదు మామయ్య అని మా దగ్గర అన్నావు కదా, కట్నంతో మాకు అవసరమే లేదమ్మా, నీవు దారి పట్టుకొని నువ్వు అని కూడా అని చెప్తుంటాం సార్. అది చెప్పాక ఇది చెప్పాక మొత్తం అక్కడనే మొత్తం మీటింగ్లు సార్, ఫోన్లు చేసేది, పిలిపించేది, అక్కడ మాట్లాడేది, అక్కడి నుంచి అట్లే ఇది చేసేది. అవి చేసి అంటే మీ అబ్బాయి మిస్ అయిన తర్వాత అండి, అంటే మీ అబ్బాయి రాలేదు ఇంటికి రాని తర్వాత అమ్మాయి ఏం చేసిందండి? అంటే మీతో పాటు అతన్ని వెతకటం, పోలీస్ స్టేషన్కి రావటం ఇవన్నీ చేసేదా? లేదు, ఇక్కడ రూమ్లే ఉంటుంది, రూమ్లే ఉంటుండే. అంటే అబ్బాయి కనపడలేదు కదా, దాదాపు ఒక 5-6 రోజులు కనిపించలేదు కదా. 5-6 రోజులు ఆవిడ ఏం చేసిందండి? ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే ఉన్నా. అంటే మీ ముందు కనీసం బాధపడేదో, భర్త కనిపించలేదు అన్న బాధతో ఏమైనా కనిపించేదా? అదే కనపడలా మాకంత, భర్త కనపడలేదు, బుగులు లేచి ఆయన భర్త కనపడతలేడని చెప్పి మాత్రం బుగులు మాత్రం కనపడలేదు. అది మాత్రం రాలేలేదు సార్. తండ్రి తేజేశ్వర్ తండ్రి ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నది. సో ఇది తేజేశ్వర్ ఇల్లు. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు. సో ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చనిపోయిన తేజేశ్వరిని అయితే తేలేరు, కానీ కనీసం ఆ కుటుంబానికి అండగా ఉంటామని వాళ్ళందరూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఓదార్చినా తేజేశ్వరిని అయితే వెనక్కి తీసుకురాలేదు. ఈ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవ్వరూ కూడా బ్యాలెన్స్ చేయలేరు, అంతటి దారుణం. అప్పుడు మేఘాలయలో చూసాము, ఇప్పుడు తేజేశ్వర్ ఫ్యామిలీలో చూస్తూ ఉన్నాము. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఇది అసలు నిజానికి సందర్భం కాదు, మనం మాట్లాడించడం కూడా సందర్భం కాదు. ఎందుకంటే తీరని బాధలో ఉన్నారు. బిడ్డను కోల్పోయి తల్లి, తమ్ముడిని కోల్పోయి అన్నను కోల్పోయి చెల్లెలు, పూర్తిగా శోకసుందరంలో ఉంది ఆ ఫ్యామిలీ అంతా కూడా. ఈ టైంలో వాళ్ళని మాట్లాడించడం కూడా చాలా తప్పే. కానీ తెలియాలి, ఆమె చేసిన పాపం ప్రపంచానికి తెలియాలి. ఇంకొకళ్ళు ఆమె చేతిలో బలి కాకూడదు. చూడండి ఎంత మంచి ఫ్యామిలీ, చూడండి ఎంత మంచి ఇల్లు. సర్వేయర్గా పనిచేస్తున్న తేజేశ్వర్ ఇల్లు చూడండి ఎంత నీట్గా కట్టుకున్నారో. పాపం ఒక మంచి జీవితాన్ని ఊహించుకున్నారు, వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. సో ఇంటీరియర్ వర్క్ అంతా కూడా తేజేశ్వరే చేయించుకున్నాడని చెప్తూ ఉన్నారు. సో ఇంత మంచి ఫ్యామిలీ. తర్వాత అతని ఇన్స్టా రీల్స్లో అతని డ్యాన్సులు చూసినా కూడా మీకు అర్థమవుతుంది. అంటే డ్యాన్స్ అంటే అతనికి ఎంత ఇష్టం అనేది, అతని బాడీ మూమెంట్స్ కావచ్చు, అది కావచ్చు. బహుశా అన్నీ కలిసి వస్తే సినిమా ఇండస్ట్రీలో కూడా వెళ్ళిపోయేవాడేమో. ఎందుకంటే అతని డ్యాన్స్ మూమెంట్ చూస్తుంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు తేజేశ్వర్. సో వాళ్ళ అన్న చూడొచ్చు, ఆయన డిటో తేజేశ్వర్ ఎలా ఉన్నారో వాళ్ళ బ్రదర్ కూడా డిటో, పోలికలు ఒకే మాదిరిగా ఉన్నారు. ఇద్దరు కవల పిల్లల మాదిరిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ట్విన్సే అది బేసిక్గా, వాళ్ళిద్దరు కూడా ట్విన్స్ యాక్చువల్లీ. అందుకని తేజేశ్వరి ఎలా ఉన్నారో వాళ్ళ అన్నయ్య కూడా డిటో అలాగే ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి వాళ్ళ చెల్లితో మాట్లాడదాం. అక్క మీరు మమ్మల్ని క్షమించాలి, ఈ టైంలో మిమ్మల్ని మళ్ళీ ఏడిపించాలనో లేకపోతే ఇంకోటనో కాదు. ఒక దుర్మార్గం ఇవాళ చనిపోయిన తేజేశ్వర్ మీ తమ్ముడని కాదు, మా మనిషి అనుకుని మేము బాధపడుతూ ఉన్నాం. ఇలా చాలామంది బలైపోతున్నారమ్మా. ఇవాళ పెళ్లి పేరుతో పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత ఎవరినో ప్రేమించి వాడితో వెళ్ళిపోవటం, ఇతన్ని చంపేయటం. అసలు ఎందుకు చంపింది అనుకుంటున్నారమ్మా మీరు? సార్ మా తమ్ముడు చాలా మంచి వ్యక్తి, మంచికి మారుపేరు. తన బుద్ధి తెలిసినప్పుడు తను సర్వేర్గా నేర్చుకొని సర్వే చేసినప్పటి నుంచి మా అమ్మ నాయనకు చేతు ఇచ్చిందే కానీ ఎవరికి చాచిన చేతు కాదు. నాకు కానీ మా తమ్ముళ్ళ మా అమ్మ నాన్నకు కానీ ఇంటికి ఎవరు వచ్చినా సరే అంత బుద్ధిమంతుడు సార్. డిసిప్లిన్కి మారిపోయారు వాడు. డ్యాన్స్ చేసి డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఫుల్ సార్. మైకేల్ జాక్సన్ చేసిన స్టెప్స్ చేస్తుండే సార్. ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేసిండు.
తను టీనేజ్లో ఉన్నప్పుడు ఎంత మంచి వ్యక్తి సార్. ఇటువంటి అమ్మాయికి బలైపోయిండు. మాకు అసలు మా తమ్ముడు ఎందువలన ఇట్లా ఇదైపోయిండు అనేది అర్థమవుతుంది. అమ్మాయికి ఉల్టా ఎదురు అన్నీ బంగారు చేను, పుసెల తాడు, పుస్తె బొట్లు అన్నీ చేయించి మరి పెళ్లి ఖర్చు అంతా వీడు భరించుకు చేతిలోనే చనిపోయిండు సార్. అమ్మాయి మంచిది కాదని చెప్తే కూడా వినక ఫస్ట్ పెళ్ళి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయింది. అయితే అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయినాక వెళ్ళిపోయింది సార్. వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము మనసు మార్చుకున్నాం, వేరే సంబంధం చూసుకున్నామని మా తమ్ముడు కూడా మనసు మార్చుకున్న తర్వాత ఇంకో సంబంధం చూద్దామనే టైంలో మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ చేసింది మా తమ్ముని. నేను మా అమ్మకు భారం కాకూడదని కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల మా అమ్మ టార్చర్ పెడుతుంటే నేను వెళ్ళిపోయినా, మా అమ్మాయికి భారం కాకూడదని వెళ్ళిపోయినా, కానీ నువ్వంటే నాకు ఇష్టం, నీ మీద అలిగిపోలేదు నేను అని మా తమ్మునికి ఫోన్ చేసి చెప్పింది. నువ్వు అంటే ఇష్టం నాకు, నాకు కట్టుకున్న భర్త నేను మంచిగా ఉంటే చాలు, మనకు ఎవ్వరొద్దు, మన ఇద్దరిని ఎవరైనా విడదీస్తే అంతకన్నా పాపం లేదు, అది ఇదని చెప్పింది సార్. చెప్తే మా తమ్ముడు అరే ఇంత ఇష్టపడుతుంది కదా ఈ పిల్ల, నేను తండ్రి లేని బిడ్డను, మా అన్న కూడా చనిపోయిండు, వాళ్ళ అన్న 2 నెలల కింద చనిపోయిండు అన్నట్టు. అమ్మాయికి చనిపోయినంటే అరే పాపం ఒక ఆడపిల్ల కదా నన్ను ఇంత ఇష్టపడుతుంది కదా అని మంచితనానికి పోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టుంది సార్. అమ్మాయి పెళ్లి చేసుకున్నాక కూడా మేము అన్నాం ఆల్రెడీ, అరే వారం రోజులు వెళ్ళిపోయిన పిల్లని ఎందుకు పెళ్లి చేసుకుంటావు తేజ, వద్దు అమ్మాయి మంచిది కాదంటే, లేదక్క అమ్మాయి ఇలా మాట్లాడిందని అతను నాకు కాల్ రికార్డ్స్ చేసుకునేటివన్నీ వినిపించినాడు ఇంట్లో అందరికీ, పేరెంట్స్కి, అత్త వాళ్ళకు. అత్త వాళ్ళు ఇదే ఊర్లో ఉంటారు, మీ అన్నత్తలు 3 ఉన్నారు, ఇక్కడే ఉంటారు అత్త వాళ్ళు. అందరం మేము కలిసిమెలిసి ఉంటాం సార్. మా ఇంట్లో గొడవలు కొట్లాటలు అనేవి ఉండవు. మాకు కలిసిమెలిసి ఉండడం తప్పితే గొడవలు కొట్లాట మా అమ్మ నాన్నకు కానీ మా ఇంట్లో కానీ మాకు శత్రువులు అంటూలే లేరు సార్. మా తమ్ముడు ఒక పెళ్లి విషయంలోనే 1 నెల కూడా అవ్వలేదు సార్. అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే సరేలే ఇంకా వీడు ఇంత ఇష్టపడుతున్నాడు కదా, మంచిగా ఉండేది కావాలి కదా, వాడి సుఖమే మాకు కావాలి కదా, ఇంత కష్టపడి చేస్తాడు, ప్రతిదీ పట్టించుకుంటాడు బాధ్యతగా, ఇల్లు కానీ అన్నీ కానీ. అతను కౌల పిల్లలు, ఇతనితో పోల్చుకుంటే అతను కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మోస్తుండే, అట్లా అని ఇంకా వెళ్ళిపోతున్నాడు కదా అని ఇంట్లోకి పిలుచుకున్నాము. మా తమ్ముళ్ళు 2 బంగారం సార్. ఏమన్నా అంటే అండి ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఒకసారి అమ్మాయి వెళ్ళిపోయింది, పెళ్ళి ఫిక్స్ చేశారు, ఫిబ్రవరి నెలలోనే పెళ్ళి అవ్వాల్సింది. ఆ అమ్మాయి కరెక్ట్గా పెళ్ళికి ముందు 3 రోజుల ముందు వెళ్ళిపోయింది, 5 రోజుల ముందు వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇతను ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? అతను ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉన్న విషయం మీకు ఎవరికి ఐడియా లేదా? అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అది ఏమంటారు గాలి వార్తలు అన్నట్టుగా స్ప్రెడ్ చేసింది అమ్మాయి. అదంతా గాలి వార్తలు, నాకు అట్లాంటి అఫైర్ ఉంటే నేను అతన్నే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా, నేను ఎందుకు వస్తాను మా తమ్మునికి మాయమాటలు చెప్పింది సార్. ఈ అమ్మాయి జూన్ 17వ తారీఖు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సరేలే పెళ్ళి మే 17వ తారీఖు పెళ్లి చేసిన తర్వాత బయటికి మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, బయటికి వెళ్ళిపోతే మా నాన్న చనిపోతే కష్టము, గుండె తట్టుకోలేక కొడుకు గురించి అని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈ తిరుగుళ్ళు మరుగుళ్ళు అక్కడ ఇక్కడ ఇంకా పిల్లలు మంచిగా ఉన్నారు కదా, మంచిగా ఉండకోకలే అనుకుంటే జూన్ 17వ తారీఖు మా తమ్ముడు మిస్ అయినాడు సార్. మిస్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ను ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి బ్యాంకు మేనేజర్తోన ఆల్రెడీ సంబంధము ఉన్నది, అమ్మాయికి వివాహేతర సంబంధం. ఆ అమ్మాయి వారం రోజులు మిస్ అయినప్పుడు కూడా మేము ఎంక్వైరీలో తెలిసిన విషయం అంటే ఆ అమ్మాయి వారం రోజులు అప్పుడు వెళ్ళిపోయింది చూడండి సార్. ఆ టైంలో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఆ అబ్బాయికి ఫస్ట్ వివాహం జరిగింది. ఆ అమ్మాయి నేను పోలీస్ కేసు వేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తే ఈ అమ్మాయి వాపస్ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లనైనా సరే వీడికి చేసేద్దామని మా తమ్ముడికి ఏదో మాయమాటలు చెప్పి పెళ్లి చేసేసినారు సార్. మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి 17వ తారీఖు వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి అసలు ఏం బాధపడట్లేదు, ఏడవట్లేదు, ఏం లేదు, నార్మల్ ఉంది. ఆ రూమ్లో పోయి కూర్చుంటుండే అంతే, స్నానం చేస్తలేదు, టిఫిన్లు తినమంటే అడుక్కున్నా కూడా తింటలేదు. మేమేమో మా తమ్ముడు బ్రతికే ఉన్నాడు కదా, వస్తాడు కదా అన్నట్టుగా మేము ఉన్నాము. ఎక్కడన్నా మిస్ అయ్యి ఉండొచ్చు, ఏమో ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరు పగలు ప్రతీకారాలు మాకు లేవు సార్, మా మీద మేము ఇంతకాలం ఉన్నాం. మా అమ్మ నాయన పేరు బయట అడగండి, ఎంత కూల్ పేరెంట్స్ అంటారంటే వాళ్ళను, అంత కూల్ పేరెంట్స్ అంటారు. వాళ్ళకు మారు పేరు, వాళ్ళ ఇంటి పడాలంటే అదృష్టం కావాలని అంటారు సార్. అంత మంచి కుటుంబము. మా హస్బెండ్ని కూడా అడగండి కావాలంటే. ఇప్పుడు అంటే మీ అనుమానం అమ్మ, నేనేమంటానంటే బ్యాంక్ మేనేజర్ కోసమే ఇతను వదిలించుకోవాలనుకుంది అనుకోండి, ఇన్ కేస్ వచ్చాడు
బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోయినా కూడా మీరు 4 రోజులు బాధపడేవాళ్ళు, ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు కదా. ఎందుకు ఇంత దారుణంగా కారులో తీసుకెళ్ళి మరి హత్య చేయించాల్సిన పరిస్థితి? మాకు ఒక్క విషయం తెలిసింటే మేమే పంపిస్తుంటివి. మాకు ఒకవేళ అతను కూడా మాకు ఒకవేళ వేరే వాళ్ళతో ఇట్లా ఉందంట తెలియజేసినా కూడా మేమే పంపిస్తుండే, మా తమ్ముడే పంపిస్తుండే, మేము పంపించేస్తుంటివి. అన్యాయంగా తమ్ముడిని బలి చేసిండ్రు సార్. మా ఒక్క మాట మాకు తెలిసినా కూడా పంపిస్తుండే. మాకేం తెలుసు? బేసిక్గా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తున్నది ఏంటంటే ఆ బ్యాంకు మేనేజర్తో కనీసం 2000 కాల్స్ మాట్లాడిందంట. ఫోన్ రికార్డ్స్ తెప్పిస్తే 2000 సార్లు మాట్లాడినట్టు ఉందంటండి. రెండోది, మీ తమ్ముడు వాడే బైక్ ఏదైతే ఉందో బైక్కి ట్రాకర్ పెట్టిందంట. అంటే పెళ్ళైన రోజు నుంచి ఆయన చంపేయాలి అన్న ప్లాన్ ఆవిడ వేసింది అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. అతని మూమెంట్ కనిపెట్టడానికి బైక్ ఒక ట్రాకర్, జీపీఎస్ ట్రాకర్ ఏదో బిగించింది అనేది. అంటే చాలాసార్లు స్కెచ్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు. చివరికి కర్నూలులో ల్యాండ్ కొంటానని ఆ రోజు కారులో ఎక్కించుకెళ్ళింది, వర్కౌట్ అయింది అని అంటూ ఉన్నారు. సో ఈలోపు ఈ నెల రోజుల కాపురంలో ఆమె బిహేవియర్ మీద మీకు అనుమానం రాలేదా? అస్సలు ఎంత బాగుంటుంది సార్. ఒక్కరోజు గొడవ పడిన సందర్భం లేదు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి, మా అమ్మ వండి పెట్టిన వంట తినకుండే. తను వండి పెడితే అందరు తినాలి కానీ మా అమ్మ వండి పెడితే తినకుండే. ఆమె ఒక హై క్లాస్ అమ్మాయి లాగా బిహేవ్ చేస్తున్నా సార్. ఇంట్లో జీన్స్ ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిరుగుతుండే. కొత్తగా పెళ్ళైన అమ్మాయి చీర కట్టుకోవాలి, లేకపోతే అంత చీర మెయింటైన్ చేయలేకపోతే పంజాబ్ డ్రెస్ వేసుకొని ఉండొచ్చు కదా అని నేనంటే, అట్లా నేను మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి నేను అడిగిన, ఎందుకు అలా విధంగా ఉన్నావు, కొత్తగా పెళ్ళయింది కదా, పంజాబ్ డ్రెస్ లేకుంటే చీర కట్టుకోవచ్చు కదా అంటే, నువ్వు ఎందుకు పిని అట్లా అంటున్నావు, నాకు అసలు ఇష్టమే లేకుండా మా అమ్మ నాన్న వాళ్ళు బలవంతంగా చేసినారు అది ఇదని అప్పుడు రియాక్ట్ అయింది. మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా రియాక్ట్ అయింది. నేను వెళ్ళిపోతా అంటే, ఓ మా తమ్ముడు వచ్చేంత వరకు ఎక్కడ వెళ్ళిపోదు తల్లి, మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఏం లేదు తెలియదు, మా తమ్ముడు వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఏం మాట్లాడుకొని డిసైడ్ చేసుకుంటారో చేసుకొని నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మేము గప్పుకున్నాం సార్. ఆ మాట అన్నందుకు ఆ అమ్మాయి ఏం తినకుండా చేయకుండా ఇంట్లో బయట నుంచి తెప్పించుకొని వాళ్ళ పిన్నిని వాళ్ళ బాబాయిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఏమేమి మాట్లాడుతున్నానో ఏమేమి లేదో అన్నీ చేస్తున్నాయి సార్. ఆమె ఫోను ఎంక్వైరీలో తీసుకున్నాక ఆమె బయోడేటా బయటపడింది సార్. ఇక్కడ బేసిక్గా పెళ్లి సంబంధం చేసుకుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలంటారు. సో అలాంటిది మీరు బిఫోర్ ఎంక్వైరీ చేసుకోలేదు. ఎందుకంటే ఆమె తల్లి కూడా అదే నేచర్ ఉంది. ఆవిడ కెనరా బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది. అదే బ్యాంక్ మేనేజర్ తిరుమలతో ఆవిడకి కూడా ఎఫ్ఐఆర్ ఉందని చెప్తున్నారు. తల్లికి ఎఫ్ఐఆర్ ఉంది, కూతురు కూడా అదే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా. మీరు బిఫోర్ ఎంక్వైరీ చేసుకోలేదు అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి ఏంటి, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదేంటి అనేది? అంటే మాకు పెద్దలు కుదిరి ఇది ఫ్రెండ్షిప్లో తీసుకొచ్చినారు సార్. వాళ్ళు ఏం చెప్పినారు, ఆ మంచి సంబంధమే, మంచి అమ్మాయి, ఆ అమ్మాయి అలాంటిది కాదులే, వాళ్ళ అమ్మాయి తేడా భర్త లేకుండా పోయినా అమ్మాయి తేడా ఉండొచ్చేమో కానీ ఈ అమ్మాయి చాలా మంచిది, తండ్రి లేని బిడ్డ, అది ఇదని చెప్పినారు. ఫ్రెండ్స్ని అడిగితే, వాళ్ళ ఇంటికి అయితే అడగలేదు, ఫ్రెండ్స్ని అడిగితే మంచిదేలే అని చెప్పినారు. కానీ ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అయితే అందరు బ్యాడ్గా స్ప్రెడ్ చేసినారు, ఏ వద్దొద్దు మంచిగా లేదు అది ఇది అని. కానీ మా తమ్ముడి దగ్గర అమ్మాయి కాంటాక్ట్ అయినాక మా తమ్ముడు వినలే, ఎంత చెప్పినా లే అమ్మాయి అంత ఇష్టపడుతుంది. తమ్ముడిని ఏమన్నా ట్రాప్లోకి తీసుకొచ్చిందండి? ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి యాక్సెప్ట్ చేశాడు, 2వ ముహూర్తం పెట్టించి మరి పెళ్లి చేసుకున్నాడు అంటే అమ్మాయి మీ తమ్ముడిని ఏమైనా ట్రాప్ చేసిందని అనుకోవాలి. ఆల్రెడీ వాడి దగ్గర మాట్లాడిన అమ్మాయి మాటలు రికార్డ్ చేసిండు, మాకు చూపించడం కోసం, ఒప్పించడం కోసం రికార్డ్ చేసింటే వినిపించినాడు. ఎంత ఇదిగా మాట్లాడింది, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, మా అమ్మ భారము మా అమ్మ. ఉన్నాయండి ఆ ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, ఒకసారి ఏమైనా ప్లే చేయొచ్చా? బేసిక్గా ఆమె ఎంత రక్తి కట్టించింది, తేజస్సుని ఎంతలా ట్రాప్లోకి దించింది అంటానికి ఆమె ఫోన్ రికార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఒకసారి ప్లే చేస్తున్నాను. మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం, పిల్లల్ని ఒకవేళ ఫిక్స్ ఫిక్స్ అయితే చెప్తాం అది అని మాట్లాడినారు. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అనుకుంటున్నాను. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది, ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని, వేరే మైండ్ వెళ్ళిపోయింది ఇంకా. ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మాట్లాడేది ఆమెనండి? అమ్మాయే. అయితే వారం రోజులు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతే మేము క్యాన్సిల్ చేసుకున్నాం అన్నట్టు, అందరితో రాయించుకొని మాకు వద్దులే అని చెప్పుకుంటే ఆ అమ్మాయి కాంటాక్ట్ చేసి మనము కుదిరిన దానికంటే క్యాన్సిల్ అవ్వడమే వాళ్ళకి ఇష్టం ఉంది పాప అని చెప్తుంది. చూడండి సార్. ఓకే యా, ఇప్పుడు ఆడియోలో మాట్లాడుతున్నది ఇప్పుడు ఏదైతే హత్య చేయించిన ఐశ్వర్య, తేజేశ్వర్ భార్య ఐశ్వర్య తేజేశ్వర్తో మాట్లాడిన వాయిస్ అదంతా కూడా వాళ్ళు మాట్లాడుతుందో ఆయన ఫోన్లో రికార్డ్ అయింది. సో ఫోన్ కాల్లో అటు తేజేశ్వర్ ఉన్నారు, ఇటు పక్క ఐశ్వర్య ఉంది, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్షన్ ఒకసారి వినండి.
ఇది ఎప్పుడు అంటే అమ్మాయి మొదటిసారి అంటే ఫిబ్రవరిలో పెళ్లి క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. వేస్ట్ అసలు. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది ఇది అని. నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట అని నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాగా వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మీ అమ్మ మీ అక్క అనుకోవడము ఇద్దరు డైలీ మాట్లాడుతున్నట్టున్నారు. మళ్ళీ నీ సంబంధం అదే పొప్పన్నం అవి ఇవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే, ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితా అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన? ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు. నిజం. నేను ఒకటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. మీ అమ్మ గురించి వాళ్ళ గురించి ఇష్టపెట్టు, దాన్ని గొడవనే వద్దు, కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు మీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకో, అది మీ ఇష్టము, మీ అమ్మ ఇష్టమే. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా, మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏమన్నా ఇంత మరి 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా బిహేవ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని కూడా ఆడుకున్నాను. మనం ఏం పైసలు వాళ్ళు ఇస్తే మనం ఏం తీసుకొని కాదు కదా, జస్ట్ మన ఫంక్షన్ వాళ్ళకి అవి ఖర్చులకి మనం అడిగింది. దానికోసమే ఇప్పుడు మనము వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలా, అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్ళి ఉంటాయి, అవి ఉంటాయి అని అంటే. అందుకే నువ్వు చెప్తే నమ్మము. నేను కాకముందే 1,00,000 పెట్టినాను, అన్ని అడ్వాన్స్లు ఇచ్చినాయి. జమ్మన్నకు పెట్టిన, వీళ్ళు పెడుతున్నాను, నేను పెట్టినా అన్నిటికీ. వచ్చినప్పుడల్లా ఎన్ని కార్లు, 3 కార్లు 4 కార్లు వచ్చిన వారికి డీజిల్ అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో పొరపాటుగా సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ. వాళ్ళు సపోర్ట్ చేశారు, ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్ అని. నాకేమొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకుంటా. ఆడికి వస్తున్నారు అది అంటే బట్టల దగ్గర దానిల దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నారు కదా. ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది ఆడికి. ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత. ఇప్పుడు ఏంది, వాడు నాకు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు, వానికి నాకు మధ్యలో లేదు, మీరంతా ఎందుకు? సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకు వాడు ఎంతనా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని కూడా చెప్పింది. పట్టీల దగ్గర కూడా గొడవనే తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు. వాళ్ళు ఏంది ఏందో అన్నారంట, పాత ఏందో కొత్త ఏందో నాకు అవన్నీ తెలియదు. ఏందో 2 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ చేపించి పంపించినారంట. డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు, మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 2 తులాలు చేపించాలనుంది మేము మాకు. కానీ ఆడేమైంది, తక్కువ చేపించి పంపించేసినారు. ఇక్కడ తక్కువ చేస్తే పంపించినారు, దానికి నాకే చూడు ఇంతనే మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు. మళ్ళీ నువ్వు దగ్గర ఉండి ఏం చేసినావు అడిగినా సెలెక్షన్ చేసింది. కానీ మీ అమ్మ ఏమనిందంట, లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా ఈ షాప్ అని ఏమన్నాడు, ఫస్ట్ అయితే పాపకు చూపియండి, పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి, నచ్చలేదా మనం వాపస్ ఇచ్చి మనం వేరేవి తీసుకోండి. నేను అవన్నీ ఏం చెప్పాలా, అమ్మ ఇప్పుడు ఒకటి తీసుకో, ఏదో ఒకటి. పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది. పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా, అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా? సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా, ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, అది మాత్రమే తెలుసు నీకు. కానీ నేను అట్లా చెప్పుకోలేను, బయటికి ఎవరికి చెప్పుకోలేను. ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన. ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. ఇక్కడ ఎంత మహానటి అంటే
ఈ కాన్వర్షన్ అంతా కూడా మొదటిసారి అంటే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి ముహూర్తం రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత అంటే అతనితో కలిసి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత సార్ మేము వద్దన్నాం. ఒక్కసారి వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని అందరం నిలదీసినాం, తిట్టినాం, బాగా కోపం అయితే చూడు ఆ అమ్మాయి ఎట్లా మాట్లాడింది కాంటాక్ట్ చేసి అని మా తమ్ముడు మాకు రికార్డు పంపించినాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె ఆల్రెడీ తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ చేసుకుని పాపం పెళ్లి అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చూడండి ఎన్ని ఏర్పాట్లు చేశాను అనేది, ఎంతంత ఖర్చు పెట్టి ఏమేమి కొన్నాను మొత్తం తేజేశ్వర్ చెప్తూ ఉన్నాడు. అంతా కంప్లీట్ వీళ్ళే అరేంజ్ చేసుకున్నారు పెళ్లికి సంబంధించి. సో అవన్నీ చేసుకున్న తర్వాత బ్యాంకు మేనేజర్తో ఒక వారం రోజుల పాటు చెన్నై వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతున్న ఆడియో అందులో ఏం చెప్తోంది అంటే నా భర్త అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆల్రెడీ వీడు వేరే వాడితో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా భర్త ఎలా ఉండాలి అంటే నేను నా భార్య అంటే బాగా ఇష్టం చూపించాలి, భార్యకు భర్త అన్నట్టుగా ఉండాలి అని. అసలు ఆ వాయిస్ వింటే ఆమె ఎంత మహానటి అనేది, అంటే తేజస్సుని ఎలా ట్రాప్లో దించింది అనేది. నేను ఒకటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అర్థమైంది కదా, నాకు వచ్చే భర్త ఎలా ఉండాలంటే నేను నా భర్తకి నేను ప్రాణం అన్నట్టుగా ఉండాలా, అంతగా ప్రేమించాలా. సో మధ్యలో మమ్మల్ని విడగొట్టే వాళ్ళు ఉంటే అసలు ఊరుకునేది లేదు. అంటే విడగొడుతున్నారంటే వీళ్ళందరూ వద్దంటున్నారు కదా, అందుకని అంటే ఏ విధంగా నమ్మించింది తేజస్వర్ని అని. సో ఈ విధంగా అతన్ని ట్రాప్లోకి లాగి అతన్ని వేధించి చివరికి ఫ్యామిలీ అంత ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకుని ఈరోజు అత్యంత దారుణంగా దుర్మార్గంగా అతన్ని హత్య చేయించింది. సరే అమ్మా, ఇంకా ఆడియోలు ఉన్నాయమ్మా, ఇది ఒక్కటేనా? చాలా మంచి వ్యక్తి సార్. ఇతడు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఒక్క రూపాయిది ఆశించాలి. ఆ అమ్మాయికి తాలిపట్టు, పుస్తెళ్తాడు, డైలీ యూస్కి చైను అవన్నీ చెప్తున్నాడు. పాపం పెళ్ళికి ఏమేమి అరేంజ్ చేశాను, ఎక్కడెక్కడ ఎంత అడ్వాన్స్ ఇచ్చాను, ఇంత ఖర్చు పెట్టి నేను అరేంజ్మెంట్ చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోయినావు అని అడుగుతున్నాడు పాపం. ఒక్క రూపాయి అమ్మాయి నుంచి ఆశించకుండా మొన్న పెళ్లి ఖర్చు కూడా లేచిపోయి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 3-4 లక్షలు వీడి చేతి నుంచే పెట్టి చేసుకుని బాగా కష్టపడే వ్యక్తి సార్. బాగా సంపాదించుకుందాము, కష్టపడదాం, బాగుపడదాం అనే లక్షణాలు ఎక్కువ వాడికి. వాడి డబ్బుకు ట్రాప్ చేసింది, కానీ వాడిని ఇష్టపడినట్టు మోసం చేసి వానికి లేనిపోని మాటలు చెప్పి పెళ్లి చేసుకొని వాడిని చంపేపించింది చూసా. ఇది మహాఘోరం. ఎందుకు అనుకుంటున్నారమ్మా? నేను ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న అదే. సో ఇప్పుడు మొదటిసారి ఆల్రెడీ వెళ్ళిపోయింది, రెండోసారి వెళ్ళిపోయినా మీరు పెద్ద పట్టించుకోరు కదా. ఇందాక మీరు అన్నారు మేమే పంపించేవాళ్ళం కావాలంటే అని. ఎందుకు మీ అబ్బాయి మీ తమ్ముడిని చెప్తా సార్. నాకు ఇప్పుడు మొన్న మొత్తం డీటెయిల్స్ తెలిసిన తర్వాత నాకేమనిపించింది అంటే వీడు ఒక అమాయకుడు, వీని ఊకే పెట్టుకో, ఏదో నేను ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది, వీడు చెప్పినట్టు వింటాడు, చాలా మంచి వ్యక్తి, భార్యను మంచి చూసుకోవాలి, తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ డిసిప్లిన్గా మారిపోయి ఉన్నాడు, అంతగా ఈయన ఒక పెట్టుకొని నేను యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మా తమ్ముని పెళ్లి చేసుకుందని నాకు అనిపించింది సార్ ఈమె గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత. కానీ మాకు ఒక విషయం మాకు ఇష్టం లేదని చెప్పి మేమే మెడబట్టి దెబ్బతున్నాం. అన్యాయంగా మా తమ్ముని అన్యాయం చేసింది సార్. మా తమ్ముడు డ్యాన్స్ చేస్తే ఎంతమంది పిల్లలు అబ్బబ్బబ్బా ఎంత ఇష్టపడుతుండ్రి. అప్పుడు కూడా మేము మా తమ్ముడు ఒక్కరికి కూడా కన్నెత్తి చూసలేడు సార్, ఒక్కరిని కూడా అట్లా చేసుకున్నా కూడా మేము సంతోషపడుతుంటాం సార్. నిజం చెప్తున్నాము. ఈ అరేంజ్డ్ మ్యారేజే ఇంత ఘోరంగా చంపేస్తే అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది. ఎట్లా చూడాలి, ఏం చూడాలి అనేది అర్థమవుతలేదు. మొన్న మేఘాలయలో ఇలాంటిదే జరిగిందమ్మా. ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. సేమ్ అక్కడ కూడా మంచివాడిని, చక్కగా అతనికి వెహికల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉంది, అతన్ని పెళ్లి చేసుకుంది. మేఘాలయ మనం హనీమూన్కి వెళ్దామని మేఘాలయ తీసుకెళ్ళింది. ఆల్రెడీ ఆమెకు ముందుగానే లవర్ ఉన్నాడు. అతను కూడా అక్కడికి తీసుకెళ్ళి సుపారీ గ్యాంగ్ డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మర్డర్ చేయించేసి హస్బెండ్ బాడీని అక్కడ పడేసి పారిపోయి మా మీద దొంగలు అటాక్ చేశారని క్రియేట్ చేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది దేశంలోనే రెండో ఇన్సిడెంట్ అమ్మ ఈ విధంగా భర్తను చంపించడం పెళ్ళైన తర్వాత అనేది. అది కూడా సేమ్ పెళ్ళైన 4 రోజులకి, ఇది కూడా పెళ్ళైన 4 రోజులకి. సో ఇది ఆ ఇన్స్పిరేషన్గా ఏమన్నా వీడు చేయించి ఉంటుంది అనుకుంటున్నారా? అదంతేం లేదు సార్. ఇతన్ని అడ్డు తొలగించుకుందాము అని అనుకొని చేసినారు అన్నట్టు అనిపిస్తుంది. అడ్డు అంటే ఇప్పుడు మీరేం అబ్జెక్ట్ చేయరు, పెద్దగా మీరేం గొడవ చేసే పరిస్థితి కూడా లేదు, ఎందుకు అమాయకుడిని అడ్డు తొలగించుకోవటం అనేది కదా ఇక్కడ ప్రశ్న. అంటే వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకున్నా వాళ్ళ ఎంక్వైరీలో పోలీసులు అయితే మాకు ఇంకా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఒకవేళ అంత మేము రికార్డ్స్ ఏం మాట్లాడింది అనేది మాకు తెలియదు. కాకపోతే మే 13వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు 2200 కాల్స్ అయితే ఆ బ్యాంకు మేనేజర్తోనే మాట్లాడింది సార్. ఆ టైంలో మా తమ్ముని దగ్గర 120 కాల్సే మాట్లాడింది.
ఈ అమ్మాయితో ఆ బ్యాంకు మేనేజర్తో అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా కొంచెము వార్తలు స్ప్రెడ్ అయినాయి. మేము మా తమ్ముతో ఈ విధంగా మాట్లాడింది కాబట్టి కొంచెం మంచిగా మారుతుంది, మంచిగా ఉంటుందిలే ఇంకా అన్నట్టు మేము అనుకున్నాం సార్. వీడు ఇంత ఇదిగా ఇష్టపడినప్పుడు ఏం కాదని లేకపోయినాం, ఇంకా గొడవ పడినాం కానీ ఒప్పుకోకపోయాం. ఒక్కసారి ఆయన ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసాము, తేజాది. సో ఒకసారి ఇది మంచి డ్యాన్సర్ ఆయన. ఈటీవీ డి షోలో కూడా పార్టిసిపేట్ చేశారు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు చిన్నప్పుడు అని చెప్తున్నారు. డ్యాన్స్ మీద చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి ఆ వీడియో, డ్యాన్స్ వీడియో ఒకసారి ప్లే చేయండి. అంటే ఎంతటి దుర్మార్గం, ఎంతటి అరాచకం అంటే దేశంలో ఇది రెండో ఘటన. మొదటి ఘటన మేఘాలయలో మనం చూసాము, రెండో దారుణమైన ఘటన ఇది. ఒక మంచి పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టింది ఆ మహాతల్లి. ఎందుకు ఇలా జీవితాలతో, మగవాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటారు? ఇవాళ మగవాళ్ళ జీవితంతో కదా, ఎంటైర్ ఫ్యామిలీతో ఆట ఆడుకుంది ఈరోజు. ఇంతమందిని ఏడిపిస్తోంది. ఒక చిన్న లాజిక్ ఏంటంటే, నీ మానాన్ని వెళ్ళిపోయి ఉంటే వాళ్ళే పంపించేవాళ్ళు గౌరవంగా. అలాంటిది నాకు నువ్వు ఇష్టం లేదు, నాకు అతనే ఇష్టం అంటే వీళ్ళు చక్కగా దండ వేసి మరీ పంపించేవాళ్ళు. ఎందుకు అతన్ని పొట్టను పెట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఇంత కిరాతకంగా చంపాల్సి వచ్చిందని. ఒక్కసారి మన అతని డ్యాన్సులు కూడా మీరు చూడొచ్చు. తేజేశ్వరి ఎంత మంచి డ్యాన్సర్ అంటే, బేసిక్గా ప్రైవేట్ సర్వేర్గా పనిచేస్తున్నా కూడా ఇంత బంగారం లాంటి వాడిని నిజంగా ఎవ్వరికీ హాని చేయలేదు ఆ ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీని ఎందుకు వేధించారు, ఎందుకు ఈ రకంగా పొట్టను పెట్టుకుంది అనేది ఎవరికి కూడా అర్థం కావటం లేదు. అంటే ఇక్కడ కొడుకుని గుర్తు చేసి తల్లిని ఏడిపించే ఉద్దేశం కాదు, ఇది గుర్తు చేయాలన్న ఉద్దేశంతోనే. ఎస్, ఇది ప్రపంచానికి తెలియాలి. సో ఈ కారులోనే తేజేశ్వరిని కిడ్నాప్ కాదు, పని ఉంది, కర్నూలులో సర్వే చేయాలి ఒక ల్యాండ్ అని చెప్పి ఇదే కారులో ప్రస్తుతం టోల్గేట్ దగ్గర నుంచి కారుని తీసుకున్నారు. వైట్ కలర్ డిజైర్ కార్ అది. ఈ డిజైర్ కార్ అది కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన, అంటే ట్యాక్సీ వెహికల్ అన్నట్టు, ఎందుకంటే ఎల్లో ప్లేట్ ఉంది. AP39 UK 3157 డిజైర్ వైట్ కలర్. సో ఈ వెహికల్ని హైర్ చేసుకున్నారు. ఒక టోల్గేట్ దగ్గర బహుశా సీసీ ఫుటేజ్లో ఇది రికార్డ్ అయినట్టుగా ఉంది. ఇదే కారులో చుట్టూ చూడండి, ఆ కారును కూడా మీరు చూస్తే లోపల ఉన్న తేజేశ్వర్ బయటికి కనపడకుండా ఉండటానికి ఫ్రంట్, బ్యాక్ అండ్ మొత్తం అద్దాలన్నీ కూడా బ్లాక్ ఫిల్మ్తో వేస్తున్నారు. అంటే లోపల ఎవరు మనుషులు ఉన్నారో కూడా కనపడట్లేదు. బేసిక్గా RTA రూల్స్ ప్రకారం ఇది విరుద్ధం. ఒక విధంగా చెప్పాలంటే చట్ట ఉల్లంఘన ఇది. ఇట్లా బ్లాక్ ఫిల్మ్ ఫ్రంట్ గ్లాసుకు కూడా వేయటం, సైడ్ గ్లాసుకు కూడా వేయటం, కేవలం 50% మాత్రం వేయాలి. అలాంటిది కంప్లీటెడ్గా ఇతన్ని హత్య చేయటం కోసమే, చంపటం కోసమే, ఇది బయటకు ఆధారాలు దొరకకుండా కనిపించకుండా ఉండటం కోసం ముందస్తు స్కెచ్లో భాగంగానే ఇలా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్ని వీళ్ళు హైర్ చేసుకున్నారు. AP39 UK 3157 రిజిస్ట్రేషన్తో ఉన్న కార్ ఇది. సో ఇదే కారులో తేజేశ్వరిని తీసుకెళ్తున్నప్పుడు ఒక టోల్గేట్ దగ్గర రికార్డ్ అయిన ఫోటో ఇది. సో ఈ కారులోనే తేజేశ్వరిని తీసుకెళ్ళి ఇదే కారులో గొంతు కోసి చంపి ఇక్కడ నుంచి కర్నూలు పాండ్యం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆయన మృతదేహాన్ని పడవేశారు. సో ఒక్కొక్కటి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు లాగుతున్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం తల్లి కూతుళ్ళు ఇద్దరిని, ఐశ్వర్య ఆమె తల్లిని ఇద్దరిని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల కోసం ఎవరైతే ఎంటైర్ ఎపిసోడ్లో మూల కారణమైన ఎవరైతే ఆ దరిద్రుడు ఉన్నాడో, ఆ నీచుడు ఉన్నాడో, ఆ తిరుమల బ్యాంక్ మేనేజర్, క్యాన్ఫిన్ లాంటి ఒక బ్యాంకులో హోమ్ లోన్స్లో మేనేజర్గా చాలా మంచి పోస్ట్లో ఉన్నాడు అసలు. సో అదే బ్యాంకులో తల్లి స్వీపర్గా పనిచేస్తుంది. అక్కడ తల్లితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత కూతుర్ని ట్రాప్ చేసి కూతుర్ని లైన్లో పెట్టుకున్నాడు. సో ఇద్దరు తల్లి కూతుర్లు ఇద్దరితోనూ సంసారం చేసుకో, ఎవడు కాదన్నాడు. నీ ఇష్టం, వాళ్ళకి ఇష్టమైంది, నీకు ఇష్టమైంది, నీ చావు నువ్వు చావు. ఎందుకు ఈ జీవితంలోకి ఎంటర్ అయ్యారు, ఎందుకు ఇట్లా చేశారు? నీకు నచ్చితే అమ్మాయిని తీసుకుపోవచ్చు కదా, చక్కగా వీళ్ళే దండేసి ఇదే ఇంట్లోంచి అమ్మా నాన్న పంపించేవాళ్ళు కదా, ఎందుకు ఇంత దుర్మార్గాన్ని గుడికట్టారు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి తల్లి అమ్మ ఫైనల్గా ఒక్క మాట అమ్మ. సరే, మళ్ళీ మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ఏడిపించడం నాకే బాధగా ఉంది. మిమ్మల్ని మీ అబ్బాయిని గుర్తు చేసి ఎన్నాళ్ళైనా సరే మీ అబ్బాయిని మీరు మర్చిపోలేరు. సో నేనేమంటానంటే ఫైనల్గా ఎలాంటి శిక్ష వేయాలమ్మా వాళ్ళకి? వేయాలి, మంచి శిక్షనే వేయాలి, ఉరికి శిక్షనే వేయాలి వాళ్ళకు. ఒకసారి అమ్మ, ఇప్పుడు ఇది ఇంత దారుణం జరిగింది, ఈ కన్న బిడ్డను కోల్పోయారు. ఇప్పుడు ఇంకొకళ్ళు బలి కాకూడదు ఇలాంటి వాళ్ళ చేతుల్లో. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారమ్మా ఈ టైంలో? ఇలాంటి న్యాయము బలిగా నా పిల్లగానిలాగా కాకూడదు, ఎవరికి ఇట్లా కాకూడదు. వాళ్ళకు కూడా శిక్ష బాగా వేయాలని నేను కోరుకుంటున్నా. తల్లి కూతుళ్ళు ఇద్దరిని అంతే, తల్లి కూతుళ్ళే ఇది కారణము. వాళ్ళ కుటుంబ సభ్యులే చేసిండ్రు ఇది న్యాయం. నా పిల్లగాన్ని మోసం చేసిందే వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే కూతురే చేయించిందంటారా? తల్లి మీద కూడా మీకు అనుమానం ఉందా? తల్లి కూడా ఈ సహకారం చేసింది? సహకారం చేసింది తల్లి కూడా.
తల్లి ఇష్టంతోనే పిల్ల ఇష్టంతోనే పెళ్ళి అయింది. అన్ని బయట వాళ్ళ ఇష్టంతోనే పెళ్లి జరిగింది. ఓలే బుక్ చేసుకున్నారు, మేము కూడా బుక్ చేసలేము. ఇప్పుడు మొదటిసారి అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఫిబ్రవరిలో పెళ్లి కావాల్సింది. ఆ టైంలో మీరు వద్దన్నారు కదా, అమ్మాయిని వద్దు, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మేము వద్దన్న చెప్పకెట్టేసిన నేను గేటు, వద్దు బాబు మనకు ఆ అమ్మాయి వద్దు, పోయిన అమ్మాయి పోకోకో, నేను ఏరే సంబంధం చూస్తా అంటే మళ్ళా పాప ఏమనింది తెలుసా, మీ అమ్మనైనా లేకుంటే నువ్వు పెళ్లి చేసుకోలేవా, ఎదిరించి నన్ను, నీకు గుండెలు లేవా, ధైర్యం లేదా అని మాట్లాడుతుంది ఫోన్లో. బేసిక్గా చూశారు కదా, తల్లి తేజేశ్వర్ కవల సోదరు, అంటే ఇద్దరు కూడా ట్విన్స్, వీళ్ళిద్దరు సేమ్. తేజేశ్వర్ ఎలా ఉంటాడో వాళ్ళ బ్రదర్ కూడా డిటో అలాగే ఉంటాడు. నేను వీడియోస్లో చూసిన వాళ్ళందరూ కూడా తేజేశ్వర్ని పెళ్లి వీడియోలో చూసి అతను ఒకేలా ఉన్నారు కదా అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ట్విన్స్. వాళ్ళు తల్లి ఇవాళ వాళ్ళు కోరుకునేది ఒక్కటే, పోయిన మళ్ళీ తేజేశ్వర్ అయితే రాడు, కానీ న్యాయం కావాలి. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు అనేదే వీళ్ళ డిమాండ్. ఎంత మంచి వ్యక్తి తేజేశ్వర్, చూడండి ఎంత హ్యాపీ ఫ్యామిలీ. నిజానికి ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఒకసారి చూడండి ఎంత మంచి ఫ్యామిలీ అంటే. పాపం వీళ్ళ గురించి ఈ ఎంటైర్ గద్వాల్లో అడిగినా కూడా ఎంతో మంచి ఫ్యామిలీ అని చెప్తున్నారు. అలాంటి ఫ్యామిలీలో వీళ్ళు పోలీస్ స్టేషన్లు గడప దొక్కిన అవసరం కూడా లేదు, ఇప్పుడు ఏ కోర్టు చుట్టూ కూడా వీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అంత మంచి ఫ్యామిలీ, ఎంత హ్యాపీగా సెటిల్ అయ్యారు లైఫ్లో. అతను కూడా ప్రైవేట్ సర్వేయర్ కమ్ డాన్సర్, లైఫ్ మీద బోల్డ్ ఆశలతో ఈ ఫ్యామిలీ అంతా కూడా ఉంది. వాళ్ళ అక్క కూడా మంచి ఫ్యామిలీ, వాళ్ళ బావగారు, ఎంటైర్ అంతా కూడా ట్విన్స్ వీళ్ళిద్దరు, తేజేశ్వర్ ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా. ఓకే, ఇప్పుడు చనిపోయిన తేజేశ్వర్ చిన్నప్పుడు, ఇప్పుడు మన ముందున్న వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా ట్విన్స్ అనమాట. సో ఇంత మంచి ఫ్యామిలీలోంచి అతన్ని దూరం చేయటానికి అది రాక్షసత్వం అనుకోవాలా, సైకోయిజం అనుకోవాలా, ఈ శాడిజం అనుకోవాలా, ఏం అర్థం కావట్లా. నీ మానాన నీకు నచ్చలేదు, అతను తేజేశ్వర్తో కాపురం చేయటం ఇష్టం లేదు, ఆ బ్యాంకు మేనేజరే నీకు కావాలి, వెళ్ళిపో. ఎవరు వద్దన్నారు, వెళ్ళిపోవచ్చు కదా. అతనితో 4 రోజులు బాధపడతారు, ఇంకో సంబంధం చూసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకునేవాళ్ళు. ఎందుకు అతన్ని అత్యంత దారుణంగా నమ్మించి మోసం చేసి ఇదే ఇంట్లో ఉండి అదే బెడ్రూమ్లో ఆవిడుండి నాటకాలాడి అతన్ని సర్వే ఉందని చెప్పి పని ఉందని చెప్పి నమ్మించి కారులో ఎక్కించుకెళ్ళి గొంతు కోసి చంపి ఆ బాడీని 5 రోజుల పాటు ఎక్కడో పడేసి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళు ఏడిపిస్తున్న ఆ తల్లి కూతురుని వదిలిపెట్టాలా? ఎస్, సిన్సియర్గా యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను కూడా ఒక అప్పీల్ చేసుకుంటూ ఉన్నాను ప్రభుత్వాన్ని. అలాంటి తల్లి కూతుళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టి చంపాలి. ఎస్, ఆడవాళ్ళు మహిళలు అని వదిలిపెట్టొద్దు, రిలాక్సేషన్ ఇవ్వద్దు. ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు, ఈ కేసు అంతా తేలేటప్పుడు 10-15 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అప్పటిదాకా టైం ఇవ్వద్దు. ఈలోపు వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వస్తారు, ఇంకొక బాధితుడిని మళ్ళీ ముంచేస్తారు, మళ్ళీ మోసం చేస్తారు, మళ్ళీ గొంతుకు వస్తారు. అలా చేయకుండా ఉండాలి అంటే దుబాయ్లో శిక్షలు ఏదైతే అమలు చేస్తూ ఉంటారో ఆ మాదిరిగా తల్లి కూతుళ్ళు ఇద్దరిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టి చంపితేనే ఇంకొకరికి భయం వస్తుంది. ఇంకొక తప్పు చేయకుండా ఇంకొక తేజేశ్వర్ బలి కాకుండా ఉండాలి అంటే ఏం పాపం చేశాడని. తేజేశ్వర్ ఏం పాపం చేశాడు? అతను మానాన్ని అతను హ్యాపీగా ఫ్యామిలీతో బతుకుతున్నాడు. పాపం ఎంత హ్యాపీ ఫ్యామిలీ చూడండి. వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా లేవు, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. అలాంటి ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తిని వెంటాడి ఒకసారి వెళ్ళిపోయింది, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఆ తర్వాత రిటర్న్ ఎంటర్ అయ్యి వాళ్ళందరినీ ఏడిపిస్తుంది. వాళ్ళ మేనత్తలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈరోజు ఏడుస్తూనే ఉన్నారు. ఆ బాధ ఎవ్వరు కూడా తీర్చలేంది, ఇప్పుడే కాదు ఎప్పటికీ తీర్చలేంది. తేజేశ్వరు లేని లోటుని ఎప్పటికీ తీర్చలేరు. చూడు, అతను ఏ అనారోగ్యంతో చచ్చిపోయినా వీళ్ళు ఇంత బాధపడేవాళ్ళు కాదు. అతను నిజంగా వేరే కారణంతో ఏ యాక్సిడెంటో లేకపోతే ఇంకోటో జరిగి చనిపోయినా ఇంత బాధపడరు. కానీ ఇంత నమ్మించి మోసం చేసి గొంతు కోసి తమ బిడ్డను చంపారన్న ఆ బాధ ఉందే, ఆ బాధ జీవితం అంతా వెంటాడుతుంది. ఇందాక నేను చెప్పినట్టు సహజ మరణం అనుకోకుండా ఆయన ఏ గుండెపోటుతోనో యాక్సిడెంట్తోనో లేకపోతే అనారోగ్యంతోనో చనిపోయారు అంటే సో అది దేవుడు అంతవరకే ఆయనకి జీవితం ఇచ్చాడు, సో ముగించుకుని వెళ్ళిపోయాడని కొన్నాళ్ళు బాధపడి ఆ తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ బాధ ప్రతిరోజు మెలిపెడుతూ ఉంటుంది గుండెల్ని. నా బిడ్డ ఇలా చనిపోయాడని నా తల్లికి, నా తమ్ముడు అలా చనిపోయాడని ఆ అక్కకి, నా తోడబుట్టినవాడు ఇలా అయిపోయాడని చెప్పి అతని సోదరుడికి ఎంతటి బాధ అనేది ఒకసారి చూడండి. తల్లి కూతురు నిజంగా వదిలిపెట్టకూడదు. సీరియస్గా మేము మీడియా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో మాత్రం చట్టాలను పక్కన పెట్టండి, నిబంధనలను పక్కన పెట్టండి, శిక్షణ కఠినంగా అమలు చేయండి. మీ బ్రదర్కి ఇగో చూడండి, సేమ్ తేజేశ్వర్ ఎలా ఉన్నారో డిటో. అంటే తేజేశ్వరిని చూస్తే ఇవాళ ఇప్పుడు ఇతను చూసినప్పుడల్లా తేజ అని గుర్తొస్తాడు వాళ్ళకి, అమ్మా నాన్నకి.
ఎందుకంటే ఇద్దరు ఒకే పోలికలు, డిటో కవల పిల్లలు. సో ఇద్దరు కలిసి పెరిగారు. ఎంతండి మీ వయసు? 33 జూన్ 12 వచ్చింది. ఇద్దరితో ఒకే రోజు బర్త్డే కదా. సో ఇద్దరు ఒకే రోజు బర్త్డే చేసుకుంటారు. పుట్టినప్పటి నుంచి 33 ఏళ్ళు కలిసి పెరిగారు అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఇద్దరు అంటే మామూలు అన్నదమ్ముల కంటే కూడా, అంటే ముందు అన్న పుట్టి తర్వాత తమ్ముడు పుట్టి ఇద్దరి మధ్య 1 సంవత్సరం 2 ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళ మధ్య ఉండే అనుబంధం కంటే కూడా ట్విన్స్ మధ్య అనుబంధం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకేసారి అమ్మ కడుపులో పెరిగారు, ఇద్దరు ఒకేసారి పుట్టారు, ఇద్దరు కలిసి పెరిగారు. వీళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. నేను చెప్తున్నాను, రెగ్యులర్గా ఉండే అన్నదమ్ముల కంటే కూడా కవల పిల్లల మధ్య ఉండే అనుబంధం, ప్రేమ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ తర్వాత మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? అంటే మీ అన్నయ్య ఎప్పుడు మిస్ అయ్యాడని తెలిసిందండి ముందు? నాకు జూన్ 17 ఈవినింగ్ కాల్ వచ్చింది, మీ తమ్ముడు కనబడట్లేదని. ఎవరి నుంచి వచ్చిందండి కాల్? సందీప్ అన్న అని తమ్ముడు ఆయన దగ్గర ఇంతకుముందు వర్క్ చేస్తుండే అనమాట, అతని నుంచి కాల్ వచ్చింది. తమ్ముడు ఇక్కడ ఇంట్లోనే ఉంటాడు కదా అతను కూడా, మీ తమ్ముడు? అంటే తేజ ఇదే ఇంట్లో ఉంటాడు కదా? ఇంట్లో ఉంటాడు. అంటే మొదట మీకు అనుమానం రావాలి కదా, ఇంటికి పనికి వెళ్ళిన వాడు ఇంకా రాలేదు అని. యాక్చువల్గా వీళ్ళు పెళ్లి చేసుకున్న రోజే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినా. ఆ పెళ్ళి నాకు నచ్చక ఆ పెళ్ళికి వ్యతిరేకంగా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి 1 మంత్ నుంచి బయటనే ఉంటున్నాను. ఓహో, మీరు పెళ్ళిని వ్యతిరేకించి ఈ ఇంట్లో అమ్మాయి ఉన్న ఇంట్లో నేను ఉండలేనని మీరు బయటకు వెళ్ళిపోయారు. ఓకే. అయితే అదే నాకు ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడు కొన్ని రూమర్స్ అయితే తెలుసు, ఈ అమ్మాయి ఇట్లా సో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అది అని. అవి నేను మా తమ్మునికి కన్వే చేస్తే వినలేదు. అయితే మీరు చెప్పారా అమ్మాయి మంచిది కాదు, అతనికి బ్యాంక్ మేనేజర్ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది, తల్లికి కూతుళ్ళు ఇద్దరికి ఉంది అన్న విషయం చెప్పినా కూడా వినలేదా? అంటే తల్లికి ఉందన్న సంగతి నాకు తెలియదు, కానీ ఈమెతో ఉంది అనేది అయితే ఇట్లా నాకు రూమర్స్ అయితే తెలుసు. కాకపోతే అవి నేను కన్ఫర్మ్ చేసుకొని వీడికి చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను టైం కోసం వెయిట్ చేశాను. కానీ అంత టైం నాకు మా తమ్ముడు ఇవ్వలే. మ్యారేజ్ అని అమ్మాయి డైరెక్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్ళికి కూడా మీరు వెళ్ళలేదా ఆ రోజు? వెళ్ళలేదు నేను మ్యారేజ్కి. అమ్మా నాన్న అక్క వీళ్ళు ఇంకా మా తమ్ముడు ఏడ్చిండంట వచ్చి, ఒక్కరిని చేసుకోవాల్సి వస్తుంది మ్యారేజ్, అమ్మ నాన్న కూడా లేకుంటే ఎట్లా అంటే మా అత్త వాళ్ళు ఇంకా కొడుకు పెళ్ళి అట్లా వదిలేస్తే బాగోద్దని చెప్పి తీసుకెళ్ళి ఇంకా అక్షింతలు వేయించుంటాను. పెళ్ళికి కూడా వాస్తవానికి ఎంత అపోజ్ చేశారో చూడండి. అమ్మాయి బ్యాడ్ క్యారెక్టర్, అమ్మాయి మంచిది కాదు అని, ఇలాంటిది ఏదో జరుగుతుంది అని, అతను పెళ్ళి అయితే హ్యాపీగా ఉండడం అన్న విషయం వీళ్ళు ముందుగానే గ్రహించారు. అందుకని అక్క ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదు, తోడబుట్టినవాడు ఒప్పుకోలేదు. అమ్మాయి మంచిది కాదని ఆయన ఎంక్వైరీ చేసి చెప్పాడు. చెప్పినా కూడా ఆ అమ్మాయి మరి ఎలా ట్రాప్ చేసిందో, ఎలా తన వ్యామోహంలోకి అతన్ని లాగిందో తెలియదు. కానీ వీళ్ళందరూ వద్దన్నా కూడా ఆఖరికి అతను పెళ్లి అరేంజ్మెంట్స్ అంతా సొంతంగా చేసుకున్నాడు. అతను ఒక్కడే చేసుకున్నాడు, ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేదని. అలాగే పెళ్ళికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు ఎందుకంటే అమ్మాయి మంచిది కాదని పెళ్ళిని అపోజ్ చేశారు. అంతేకాదు, పెళ్ళి అయ్యి అమ్మాయిని కాపురానికి ఇంట్లోకి తీసుకొచ్చి రాగానే తోడబుట్టిన వాడు అతన్ని నేను ఇంట్లో ఉండలేను, ఆ అమ్మాయి ఉన్న ఇంట్లో నేను ఉండలేను, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. మీరు బయటకు వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారండి? మీకు పెళ్ళి అయిందా? నాకు మ్యారేజ్ కాలేదండి, నేను బయట రూమ్ తీసుకొని ఉంటున్నాను. అయితే నేను చెప్పాను, మ్యారేజ్ చేసుకుని అయితే ఇంటికి రాకండి, మ్యారేజ్ చేసుకుని ఇంటికి వస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను. అయితే వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చారు. యాక్చువల్గా నేను అనుకుంటున్నది ఏంటంటే మా తమ్ముడు బయట రూమ్ తీసుకున్నాడు, అన్ని సామాన్లు కూడా కొనేసిండు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మాకు ముందే. అట్లా అన్నందుకే ఈ అమ్మాయి కూడా మ్యారేజ్ ఒప్పుకొని ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈమె ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కూడా నడవడానికి ఛాన్స్ ఉంటుంది బయట అయితే, ఇంటి దగ్గర అయితే ఛాన్స్ ఉండదు. అందుకని మా తమ్ముడిని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఛాన్స్ అనేది కుదరదు. ఇంటికి వచ్చిన 10 days తర్వాత కూడా నైట్ 10 o'clockకి ఏడ్చిందంట కదా, ఏడ్చి ఇంటికి వెళ్తా అమ్మ గుర్తొస్తుందని చెప్పి మా అక్కతో ఉన్నాడంట. ఇంటికి వెళ్తా అని. ఇంటికి వెళ్ళి 5 రోజులు వస్తా అని చెప్పి అక్కడ 15 days వరకు ఉండి, ఈ నెల రోజులు కూడా మా ఇంటి దగ్గర సరిగా లేరు వాళ్ళు. మీ వాడు ఆల్రెడీ పాపం అమ్మాయితో ఉండటానికి ఫిక్స్ అయ్యి, అంటే అమ్మాయి బలవంతం మీద వేరే ఇల్లు కూడా తీసుకున్నాడు, రెంట్కి తీసుకుని సామాన్లు కూడా కొన్నాడు.
మేము ఒప్పుకోలేదు సార్. ఫస్ట్ మేము మాకు అస్సలు ఇష్టం లేకుండే అమ్మాయిని చేసుకోవడం. అయితే వీడు ఏం చేసిండు, మీరు ఒప్పుకోకపోతే నేను ఒంటరిగా ఉంటా, బయట ఉంటా, అమ్మాయిని అయితే వదులుకోను, బయటనే రూమ్ తీసుకొని బయటనే సామాన్ తీసుకుంటాను, సామాన్ అంతా చేసి ఇది చేసినారు. చేస్తే మా నాన్న ఏడ్చినాడు సార్. నా ఆరోగ్యం బాగాలేదు, నా ప్రాణం ఎంత అయిపోతుందమ్మా, సత్య మూమెంట్లోనన్నా పిల్లలు నా దగ్గర కళ్ళ ముందర ఉండకుంటే ఎట్లా అని. అదిగాక మా తమ్ముడు ఏడ్చినాడు అన్నట్టు. నేను దిక్కులోలాగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, ఇంతమంది ఉండి ఇన్ని రోజులు అందరూ ఇంత కలిసిమెలిసి ఉండి అది ఇదని బాధపడితే, ఫోన్లే వీడి సుఖం కోసం, వీడి సుఖంగా ఉంటే చాలే అన్న ఉద్దేశంతోన అందరం పోయి అక్షంతలు వేసి వచ్చిన. మేము కూడా ఇంటి నుంచి ఒక 10 రూపాయలు పెట్టి ఖర్చు ఏం పెట్టలేము సార్, అంతా వాడబెట్టుకున్నాడు. అమ్మాయికి పుసలు తాడు చేయించిండు, చైన్ చేయించిండు, డైలీ యూస్ చైన్ చేయించి 3-4 లక్షలు పెట్టి అమ్మాయికి కూడా చేయించినాడు, అన్నీ చేయించినాడు. సరేలే వాడు కష్టం చేసి చేయించినాడు, వాడు సుఖంగా ఉంటే చాలే అనుకొని మేము అట్లా తొలుకొచ్చుకున్నాం. మా పెద్ద తమ్ముడు ఇంట్లోకి వెళ్ళిపోతే కూడా సరేలే వెళ్ళిపోతున్నాడు కదా, వాడు అడిగినా కూడా ఈ అమ్మాయి మంచిది, కొన్ని రోజులు సంసారం బాగా చేస్తే మళ్ళీ వస్తాడు అన్న ఉద్దేశంతోనే వాడిని ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఇంకా వాడు ఆయనతో చేతిలో పోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా అని భయంతోనే ఇంట్లో పెట్టుకున్నాం. కానీ ఇంట్లో పెట్టుకున్నా కూడా మన ఏమో చేసి పడి చంపేసి చూడు సార్. పెళ్ళైన తర్వాత నా తమ్ముడు నా మాట వినింటి ఇప్పుడు నా పక్కన ఉంటుండే, నా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు శివమై వచ్చిండు ఇంటికి. పూర్తిగా వ్యతిరేకంగా పెళ్ళైన తర్వాత అంటే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఉంచాడు కదా, మీ ఇంట్లోనే ఉంచాడు కదా. ఈ నెల రోజుల్లో మీరు ఎప్పుడు ఇంటికి రాలేదా? రాలేదు. మీరు ఎప్పుడు రాలేదు? వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం వచ్చి డాడీని చూసుకొని మమ్మీని చూసుకొని వెళ్తుంటారు. వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా అమ్మకు డైలీ అమ్మకైతే ఫోన్ చేసి మాట్లాడుతుంటే. మీతో అమ్మాయి ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదా? నేను మాట్లాడొద్దని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే మా అక్కకు కూడా ఫోన్ చేసి చెప్పిన, ఏ రోజైతే అమ్మాయి కానీ అమ్మాయి తమ్ముడిని మన అమ్మ నాయనని మంచిగా చూసుకుంటుందని నమ్మకం నాకు వచ్చినప్పుడు ఇంటికి వస్తాను కూడా మా అక్కకు చెప్పినాను, ఫోన్ చేసి చెప్పిన. ఫైనల్గా అంటే మీకు ఇందాక చెప్పారు అంటే మీ ఫ్రెండ్ సందీప్ ఎవరో సంథింగ్ కాల్ చేసి మీ వాడు కనిపించట్లేదు అన్నాడు. అంటే అతను చెప్పిన తర్వాత మీకు అనుమానం వచ్చిందా? యాక్చువల్గా ఏంటంటే తమ్ముడు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ కాదు, కాకపోతే ఇంటికి లేట్ అయ్యి వస్తుంటాడు, కొన్నిసార్లు సర్వేకి వెళ్ళి లేట్ అయ్యి వస్తుంటాడు. అయితే నార్మల్గానే తమ్ముడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మధ్యాహ్నం నుంచి అని కాల్ చేసింది. నైట్ అన్న కాల్ చేశాను. అన్న కాల్ చేస్తే, అన్న చిన్నపిల్లోడు అన్న తప్పిపోవడానికి వస్తలే, కోపంలో ఉంటే తమ్ముని మీద నేను, చిన్నపిల్లోడు తప్పిపోవడానికి వస్తలే ఎక్కడికి వెళ్తాడు అని అంటే, అట్లా కాదురా మధ్యాహ్నం 12:30 తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట, ఇంటికి వైఫ్కి కూడా ఫోన్ చేసి చెప్పలేదు ఇట్లా అంటే, సరేలే నేను కనుక్కుంటలే అని చెప్పి ఇంకా నేను వేరే వాళ్ళకి ఇట్లా సో వాళ్ళకి కనుక్కున్నాను అనమాట. నెక్స్ట్ డే వెళ్ళి పిఎస్లో పిటిషన్ ఇచ్చాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి వరకు ఫోన్ మోగట్లేదు అతనిది, ఎక్కడ స్విచ్ ఆఫ్లోనే ఉంది. సో ఆ టైంలో పోలీస్ స్టేషన్కి ఆవిడ వచ్చిందండి? రాలేదు. యాక్చువల్గా ఏంటంటే మీరు పిలవలేదు, ఆమెను తీసుకెళ్ళలేదు అని వాళ్ళ తరపు వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఒక భర్త మిస్ అయినప్పుడు ఆమె ముందరికి రావాలి, నేను వస్తా పిఎస్ కానీ ఆమె రావాలి. ఎవరు వచ్చి అడుక్కోరు, రండమ్మా మీరు కూడా అని మేము చెప్పే పొజిషన్లో లేము. ఇప్పుడు తన భర్త కాదు, నాకంటే తనకే ఎక్కువ హక్కు కాబట్టి తను వచ్చి కంప్లైంట్ పెట్టాలి, ఏదైనా చేయాలి. ఆమె ఇంట్లో ఉంటే కుదరదు కదా. వాళ్ళ తరపు వాళ్ళు మీరు పిలవలేదు, మీరు తీసుకెళ్ళాలి, ఆ విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు ఆవిడ మీద మీకు ఎప్పుడు అనుమానం వచ్చిందండి? అంటే మీరు చెప్పారా, పోలీసులు ఐడెంటిఫై చేశారా ఈవిడే ఇదంతా చేయించింది, సూత్రధారి ఈవిడే అన్న విషయం? నేను అనుకుంటున్నా సార్, ఏమన్నా ఎవరి మీద అనుమానం ఉందా అంటే ఒక 2 days వరకు నేను చెప్పలేదు సార్. తర్వాత నేను సార్కి పర్సనల్గా కలిసి ఈ జరిగిన మ్యాటర్లన్నీ చెప్పాను సార్. ఈ మ్యాటర్ల మీద వాళ్ళు దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు మా వదిన మీద, అంటే వదిన కాదు మరదలు అవుతుందా, ఆమె మీద మాకు అనుమానం ఉంది అని మీరు చెప్పిన తర్వాతే ఈవిడ మీదకి రైజ్ అయింది. అప్పుడు పోలీసులు ఈ ఇంటి నుంచే తీసుకెళ్లారండి విచారణకి? ఇక్కడ నుంచే తీసుకెళ్లారండి? ఇక్కడ నుంచే తీసుకెళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో కూడా కోచింగ్ చేసి ఉంటారు కదా, పోలీసులు ఇక్కడికి వచ్చి కోచింగ్ చేసినప్పుడు కోఆపరేట్ చేసింది ఆమె? చేసింది. ఇప్పుడు ఆమె ఏం చెప్పినా అది నిజమా అబద్ధమా అయితే సార్ వాళ్ళకైతే తెలియదు కదా. ఏం చెప్పినా సార్ వాళ్ళు ఒక డైరీలో అన్నీ రాసుకుంటూనే ఉన్నారు. ఏం చెప్పిందండి అంటే ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు వెళ్ళాడు, లాస్ట్ కాల్ ఏమని మాట్లాడిండు, ఎప్పుడు వస్తా అని చెప్పిండు, ఇవన్నీ అడిగారు. ఫైనల్గా వెళ్ళిపోయిన మీ తమ్ముడైతే రాడండి, తేజేశ్వరిని అయితే మీరు ఎప్పటికీ చూడలేరు. సో ఇప్పుడు మీకు కావాల్సింది న్యాయం చేయటం తప్ప, ఇప్పుడున్న చట్టాలు కానీ మేము కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ
ఏం చేసినా మీకు న్యాయం చేయటమే. ఇలాంటి మీ వాడి ప్రాణం తీసిన ఆ తల్లి కూతుళ్ళు అండ్ ఆ బ్యాంక్ మేనేజర్ తిరుమల అనేవాడిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ అమ్మాయే కాదు, పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి ద్రోహం చేసిన ఆ బ్యాంక్ మేనేజర్ ఇంకొక అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న వాడిని అయితే కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే తప్పు వీడిది కూడా ఉంది. భార్య ఉండి కూడా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని ఆ అమ్మాయి కోసం ఆ, ఆ, ఒక ఒక అమాయకుని కిరాతకంగా చంపించిండు. వాడికైతే వాడికైతే చట్టం ఉరిశిక్ష పడాల్సిందే సార్. నేనైతే తల్లి కూతుళ్ళని అండ్ వాడిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి రాళ్లతో కొట్టాలన్న. యాక్చువల్లీ జర్నలిస్టులు ఎవరు ఆ మాట అనకూడదు కూడా. యాక్చువల్లీ నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యి ఆ మాట అన్నాను నిజంగా ఆవేశంలో. బేసిక్గా జర్నలిస్టులు ఆ కామెంట్ చేయకూడదు, చట్టాన్ని చేతిలో తీసుకుని కొట్టమని. కానీ ఈ కుటుంబాన్ని చూసిన తర్వాత, వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, యాజ్ యూజువల్గా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపించి ఆ కేసు విచారణ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు తేలే వరకు వాళ్ళని జైల్లో ఉంచి మేపటం తప్ప, 3 పూట్ల ఫుడ్ పెట్టి మేపటం తప్ప ఏమీ లేదు. అల్టిమేట్గా వీళ్ళకి ఏం న్యాయం జరగదు. అవసరమైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒక 90 రోజుల తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది వాళ్ళకి. మళ్ళీ 90 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇంకొక అమాయకుడిని బలి చేస్తారు. సో అలా చేయకుండా ఉండాలి అంటే దుబాయ్లో శిక్ష ఇక్కడ అమలు చేయాలి అని, ఇంకొక బాధితుడు బలి కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని కొట్టి చంపాలని ఇందాక ఆ మాట అన్నా. అందుకని నాకు వెనక్కి తీసుకోబుద్ధి కూడా కావట్లే ఆ మాటని. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ చనిపోయిన తేజేశ్వర్ నా బ్రదర్ అనుకుంటూ ఉన్నాను, బాధతోనే ఈ మాట అంటూ ఉన్నాను. ఒకసారి చివరిగా ఒక్క మాట. థ్రెట్ ఉందండి వాళ్ళ నుంచి, మాకు కూడా థ్రెట్ ఉంది. ఏమీ తెలియని అమాయకున్నే తీసుకుపోయి చంపేసిండ్రు. వాళ్ళ పేర్లు అన్నీ మేము బయట పెట్టినాము. వాళ్ళ ఫ్యామిలీలో నుంచి మాకు ఎట్లా థ్రెట్ ఉంది అంటే ఎవరి నుంచి అండి థ్రెట్ మీకు? బ్యాంక్ మేనేజర్ నుంచి, వీళ్ళ అమ్మాయి తరపు బంధువుల నుంచి. ఇంత దుర్మార్గం చేసి భర్త ప్రాణం తీసిన ఆవిడకి ఇంకా బంధువులు సపోర్ట్ చేస్తున్నారా? అది నాకైతే తెలియదు. కాకపోతే వాళ్ళ నుంచి కూడా నాకు భయం ఉందండి. మా తమ్ముడు కోసం మేము పోరాడుతున్నాం, కానీ వాళ్ళు వేరే రకంగా తీసుకోవచ్చు. మా వాళ్ళను బ్లేమ్ చేసినారని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరైనా నేనైనా అండి, సపోజు మన ఫ్యామిలీలో లేదా మీ ఫ్యామిలీలో ఇలాంటి తల్లి కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు మన అక్క అయి ఉండొచ్చు, మన చెల్లి అయి ఉండొచ్చు, మరదలు అయి ఉండొచ్చు, అత్త అయి ఉండొచ్చు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన బ్యాచ్కి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ మనం సపోర్ట్ చేస్తాం, చేయం కదా అంటున్నా. నేను ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళు గల ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తారా? అంటే అలా సపోర్ట్ చేసి మీకు థ్రెట్ ఉందని చెప్తున్నానంటే చాలా పెద్ద విషయం. అంటే మీరు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీని చూస్తున్నారు కాబట్టి. అంటే ఎవరి నుంచి థ్రెట్ ఉందనుకుంటున్నారు? సుపారీ ఇచ్చి మరి మా తమ్ముని చంపేశారు. ఇంకో 5 లక్షలు ఎక్కిస్తే మమ్మల్ని చంపరని రూల్ ఏముంది? అంటే ఇప్పుడు తిరుమల అనేవాడు పరారీలో ఉన్నాడు. సో మేబీ వీళ్ళు ఇచ్చిన క్లూ ఆధారంగా ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సో అరెస్ట్ చేసినా కూడా మిమ్మల్ని ఏదో చేస్తారని భయం ఉంటుందా? ఉంది సార్. అంటే నేను చావుకైతే భయపడట్లేదు, కానీ మా తమ్ముడు పోయినప్పుడే మా జీవితాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి సార్. దానికైతే మేము భయపడట్లేదు. కాకపోతే మా అమ్మ నాన్న చూసుకునేక ఉండాలి కదా సార్ ఎవరు, దానికోసం చెప్తాను. ఈ పరిణామం అంతా చూసిన తర్వాత మిమ్మల్ని అడగకూడదు కానీ ఒక మాట అంటున్నానండి. ఇలాంటి ఒక దరిద్రమైన నీచమైన ఈ మహిళను చూసిన తర్వాత, తల్లి కూతుళ్ళని చూసిన తర్వాత నిజంగా మీకు పెళ్లి చేసుకోబుద్ధి అవుతుందా? లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ అమ్మాయిది అయితే తప్పు ఉందని నాకు తెలుసు సార్. కాకపోతే తల్లిది ఎంతవరకు తప్పు ఉందని అయితే నాకు తెలియదు సార్. ఇంకోటి నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు తప్పు అని. అంటే ఆ మ్యారేజ్ కావడానికి ఎక్కువ ఫోర్స్ వేసింది తల్లినే అనమాట. ఆ విషయంలో అయితే నేను తల్లిని తప్పు పడతా, కానీ తల్లి తప్పు అయితే ఎక్కడ ఉందో లేదో అయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సార్. ఈ హత్య చేయించడంలో తల్లి పాత్ర ఉందో లేదో మీ క్లారిటీ లేదు సార్. నాకు తెలుసు అదొకటి, అమ్మాయి పాత్ర ఉండొచ్చు. అమ్మాయి మొన్న అయితే ఏమన్నది, నాకు ఇష్టమే లేకుండే మా అమ్మనే బలవంతంగా చేయించింది అని. తల్లికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయి సార్. తల్లిది 100% ఉంది సార్ ఇందుట్లో హ్యాండ్. తల్లికి అన్ని తెలిసి కూడా ఒక అమ్మాయికుని చంపడం ఏంది సార్? ఇప్పుడు మా పెద్ద తమ్ముడు భయపడుతున్నాడు ఏమని, ఇవన్నీ మేము బయట చెప్తున్నాం. ఇప్పుడు మీరంతా అడుగుతున్నారు కదా సార్, మేము అన్నీ చెప్పాల్సి వచ్చి చెప్తే ఇప్పుడు మమ్మల్ని కావాలని బ్లేమ్ చేసి ఇప్పుడు అకారణంగా మా తమ్ముని ఏం తెలియని అమాయకునే చంపేసినారు. వానికి ఏం మంచి చెడ్డ ఏం తెలియకుండానే చంపేసినారు వాడిని. ఇప్పుడు ఈ బాబుకి ఏమన్నా అయితే
మాకు అది భయం అవుతుంది సార్. ఉన్న ఇప్పుడు మా ఒక్క మాట మాకు చెప్పినింటే దాన్ని మెడబట్టుకొని మేమే దొబ్బుతుంటివి. వద్దు తల్లి మీవు ఇట్లాంటి వాళ్ళు మాకు వద్దు అని. ఇప్పుడు దీని కారణంగా ఇప్పుడు మా పెద్ద తమ్ముడిని కూడా చూసి భయం అవుతుంది. ఎందుకంటే ఇంత స్ప్రెడ్ అవుతుంది, నా గురించి ఇంత స్ప్రెడ్ చేసిన అది చేసిన. మీ మాత్రం లేనిపోని కక్షలు కుతంత్రాలు మాత్రం పెంచుకోకండి. మేమైతే కావాలని చేసింది లేదు. మీరు ఒక్క మాట మాకు ఫస్టే తెలియజేసింటే కూడా ఆ పిల్లని మేము మెడబట్టి దొబ్బుతుంటాం ఇంట్లోకి వెళ్ళి. అన్యాయంగా మా తమ్ముడిని చంపేసాను. మేమేం పెద్ద ఇష్టపడి కూడా చేసుకోలేము. మేము మా తమ్ముని కోసం ఫైట్ చేస్తున్నాం అంతే, కానీ ఎవరిని మేము ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు. జరిగిన సంఘటనల్ని తెలియజేస్తున్నాం అంతే, కానీ ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఏదైతే తెలుస్తుందో అది మాత్రమే కన్వే చేస్తున్నాం. కానీ కొన్ని వార్తలు మాత్రము ఏదైతే ఫేక్ రాసుకుంటున్నారో అక్కడ ఇక్కడ అని. కానీ మేము తెలిసిందైతే మేము ఇంటర్వ్యూలో అయితే చెప్పినదైతే ఏదైతే నిజం ఉందో. ఏదండి ఫేక్ అని అంటున్నారు అంటే ఏ విధంగా ఫేక్ చేస్తున్నారు అని? అదే తల్లి కూతుళ్ళు కలిసి హత్య అవి ఇప్పుడు అంటే అది మీరు ఇచ్చింది కాదండి, పోలీసుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. పోలీసులతో అది ఆన్ రికార్డు మాట్లాడింది కాదు, ఆఫ్ ది రికార్డు మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడించినప్పుడు వాళ్ళ ఇంటరాగేషన్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసిన అంశాలు అవి. తల్లికి కూతురికి ఇద్దరికి కూడా తిరుమల అనేవాడితో ఎఫ్ఐఆర్ ఉంది. వాడి నేచర్ అది. వాడు ఆల్రెడీ పెళ్ళయింది, వాడికి పిల్లలు లేరు, మొదటి భార్యకి పిల్లలు లేరు. సో అందుకని వీళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అనేది వాళ్ళు చేస్తున్న పోలీసుల నుంచి వచ్చిన ఇన్ఫో అండి. అదంతా అది కూడా ఆఫ్ ది రికార్డు, ఆన్ రికార్డు కాదు. ఓకే థ్యాంక్స్. నాకు తెలియదు సార్ ఈ విషయం అయితే, మీరు చెప్పేంత వరకు తెలియదు. అన్నీ ఇట్లా న్యూస్లలో వస్తుంటే మేము ఒకరు చెప్తుంటే ఒకరు రాస్తున్నారు కదా అని అనుకున్నాను. ప్యారలల్గా మీడియా ఛానల్స్ ఎవరైనా సరే మీ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసుల నుంచి కూడా గ్యాదర్ చేస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా ఇవాళ పత్రికల్లో వచ్చిన టీవీల్లో వచ్చిన ఇదంతా కూడా వస్తుంది. అమ్మ ఒకసారి అమ్మ ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. మీ అబ్బాయి కంటే ముందు మేఘాలయలో ఇట్లాగే ఆవిడ పెళ్ళి అయ్యి హనీమూన్కి అని తీసుకెళ్ళి సేమ్ ఇట్లాగే చంపించేసిందమ్మా. మీరు ఒక మహిళ, మీకు ఒక ఆడబిడ్డ ఉంది. సో ఇప్పుడు చంపించింది మీ అబ్బాయిని చంపించిన అమ్మాయి కూడా మహిళ. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారమ్మా ఒక మెసేజ్? ఎందుకు ఇట్లా ఉసురు పోసుకుంటున్నారు అని, ఎందుకు ఇట్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్నారు, ఏం తప్పు చేసాం, ఏమని రిక్వెస్ట్ చేసుకుంటారమ్మా వాళ్ళకి? ఏమి తప్పు చేయలే, మంచిగా మంచి బంగారం అసంటోడు, భార్యని అంత బాగా చూసుకుంటుండే. కానీ మరి ఎందుకు ఇట్లా చేసిండ్రో ఏమో ఆ భగవంతునికే తెలియాలి. ఎందుకు అంత కచ్చబట్టి పెళ్లి చేసుకున్నారు కూడా వాళ్ళకే తెలియాలి. నేను అంటుంది ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఈవిడ చేసిన తప్పు, ఇలాంటి ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారంటున్నా? ఇలా అమాయకుల ప్రాణాలు తీస్తున్నా ఇలాంటి తల్లి కూతుళ్ళకి శిక్ష పడాలి, శిక్ష పడాలి. ఆడవాళ్ళకి శిక్ష పడితేనే, ఇట్లా చేసిన ఆడదానికి శిక్ష పడాలి. శిక్ష పడుతుంది. నేనేమంటానంటే అమ్మా, ఇలాంటి ఆడవాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారంటే, ఒక తల్లిగా, ఒక బిడ్డను కోల్పోయిన తల్లిగా ఇలాంటి తప్పుడు పనులు చేసి ఆడవాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు ఇంకొకళ్ళ ప్రాణం తీయకుండా? ఉరి శిక్ష చేయాలి అట్లటోళ్ళకు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్, పెళ్ళి అయిన తర్వాత ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, లేదా పెళ్ళికి ముందు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉండి ఇతను పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న తర్వాత ఇతను ఎలిమినేట్ చేయించడం, ఆ ప్రియుడితో కలిసి, ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. మీరు కూడా ఒక మహిళ, మీకు పిల్లలు ఉన్నారు. మీరు మీ తోడబుట్టిన తమ్ముడే మీరు ఇవాళ కోల్పోయారు. ఒక మహిళగా అలాంటి లేడీస్కి, అలాంటి కన్నింగ్ లేడీస్కి, అందరినీ కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసే కొద్దిమంది మహిళల మీద, 99 మంది మహిళలు మంచివాళ్ళు అయితే ఎవరో ఇలాంటి తప్పుడు పనులు చేసి ఒకళ్ళ వల్ల ఎంటైర్ మహిళలను మొత్తాన్ని కూడా కించిపరిచే పరిస్థితి, అనుమానించే పరిస్థితి. ఇప్పుడు మీ తమ్ముడికి పెళ్లి చేయాలన్నా కూడా వచ్చే అమ్మాయిని అనుమానించాల్సిన పరిస్థితి. రేపొద్దున అమ్మాయితో కాపురం చేయాలన్నా కూడా భయపడతాడు కదా, ఈ అమ్మాయి ఏం చేస్తుందో, ఈ అమ్మాయికి ఏ ఎఫ్ఐఆర్లు ఉన్నాయని భయంతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి ఆడవాళ్ళకి ఒక మహిళగా మీరు ఎలాంటి మెసేజో వార్నింగో ఏదిస్తారు? ఇటువంటి అమ్మాయిల వల్ల మంచిగున్న అమ్మాయిలకు సమాజంలో విలువ లేకుండా పోయింది సార్. మంచిగున్న అమ్మాయిలను కూడా అవమానించే పరిస్థితి ఉంది. ఇటువంటి అమ్మాయిలను ఇప్పుడు ఎంత కఠినంగా శిక్షించాలంటే, ఈ కఠినమైన శిక్ష చూసి వేరే వాళ్ళు కూడా ఇది చేయాలంటే భయం, వాళ్ళ వెన్నెముకలో వణుకు రావాలి సార్. ఆ విధంగా చేసి దానిలకు గుణపాఠం నేర్పిస్తే ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా ఆడవాళ్ళు ఈ విధంగా తెగించాలన్నా భయపడాలి సార్. ఎందుకంటే ఇది చేసిన, దీన్ని స్వార్థం కోసం, దీని సుఖం కోసం చేసిన దానికి అమాయకుల ప్రాణాలు బలైపోతున్నాయి సార్. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు, ఎంత కన్నీరు మున్నీరు అయిపోతారు. ఏమీ ఎరగని అభం శుభం తెలియని అమాయకుడు ఏం పాపం చేసిన ఆ అమ్మాయి కోసం ఆ అబ్బాయిని చంపేసి వీనికి అంత ఇష్టం ఉంటే వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింటే దాన్ని మెడబట్టి దొప్పుతుంటే వాడిని ఇంత ట్రాప్ చేసి ఇంత చేసి ఇట్లాంటి దాంట్లోని ఏం చేసిన పాపం లేదు సార్. ఇవి ఇట్లాంటి ఆడవాళ్ళు ఎందుకు పుడతారో తెలియదు, కానీ ఇట్లాంటి జన్మ ఎందుకు ఎత్తినమ్మరా నాయన అని సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి తీసుకురావాలని నేను గవర్నమెంట్ను, రాజకీయ నాయకులు, పోలీసులు అందరినీ
ప్రజలను మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అందరికి అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. దాని వల్ల మా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు బలైపోతున్నారు సార్. నా తమ్ముడికి జరిగిన ఎటువంటి సిచ్యువేషన్ ఇంకా ఏ తమ్ముడికి రాకూడదు సార్. అంటే రావాల ఇటువంటివి జరగకూడదు అంటే ప్రభుత్వాలు చట్టాలు ఇంకా కఠినంగా చేయాలి. ఈ బెయిల్ అనే ఆప్షన్ అనేది తీసేయాలి సార్. ఇది ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు బయట హ్యాపీగా తిరిగి ఇంకేదైనా ఆధారాలను చెరిపేయడానికి చేసే ఛాన్స్ దొరుకుతుంది సార్. దానివల్ల కేసులు తారుమారు అయిపోతున్నాయి. అంటే ఇలాంటి వాళ్ళ తరపున వాదించడానికి లాయర్లు కూడా ముందుకు రాకూడదంట నేనైతే. అవును సార్. అది యాక్చువల్గా మీకు ఈ విషయం చెప్పలేదు. నేను మా తమ్ముడు మిస్ అయిన 3వ రోజు పిఎస్లో ఉన్నప్పుడు అందరము మా తమ్ముడు ఏమైపోయాడని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక కార్లో 2 వచ్చారు సార్. వాళ్ళకు 24 years ఎక్స్పీరియన్స్ ఉందంట, క్రిమినల్ లాయర్స్ అంట. అతను మా తమ్ముడిని కారులో ఎక్కించకపోయిన నాగేష్ అనే వ్యక్తి కోసం వచ్చారంట సార్. అతను వచ్చి డైరెక్ట్ అడుగుతున్నాడు, తేజ కేసు ఏమైంది సార్ అని ఎస్ఎస్ఆర్ని అడుగుతున్నాడు అనమాట. మేము క్రిమినల్ లాయర్స్ 24 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లా వాళ్ళకి ఏదో 6 నెలల నుంచి రియల్ ఎస్టేట్ గొడవలు ఉన్నాయి అని చెప్పి ఏదో తారుమారు చేయడానికో చూస్తున్నారు సార్. నాకు భయం అయిపోయింది. అప్పుడే నాకు షవరింగ్ వచ్చేసిన బాడీ మొత్తం. వీళ్ళంతా ఇట్లా ఇన్వాల్వ్ అవుతానంటే మా తమ్ముని ఏదో చేసింటారు. అప్పుడే క్రిమినల్ లాయర్లు వచ్చారంటే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడు ఇద్దరు క్రిమినల్ లాయర్లను మెయింటైన్ చేసేంత డబ్బు ఉందా మన దగ్గర అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చిన తర్వాత నాకు ఇదంతా నేను అనుకున్నది అంతా నిజమా అనుకున్నా సార్. ఇంకా అంటే ఒకటి ఏమన్నా అనుమానం వస్తుందండి, పెళ్ళి జరిగిన రోజు ఆ బ్యాంకు మేనేజర్ తిరుమల కూడా అటెండ్ అయ్యి ఉంటాడని ఏమన్నా ఆ ఫుటేజ్ అంతా చూసుంటారు కదా పెళ్లి వీడియో, ఆ పెళ్ళికి అతను కూడా ఏమన్నా అటెండ్ అయ్యాడు ఏమన్నా చూసారా, చెక్ చేశారా? లేదు సార్. కాకపోతే ఆ ఫొటోస్ వీడియోస్ అయినా కూడా ఎవరితోనైనా పెట్టించుకొని ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అతను రాలేదు. వచ్చిందని అంటారు కానీ మేమైతే చూడలేదు. వచ్చిందని అన్నారు కానీ వాళ్ళనైతే మేము చూసలేము. వచ్చాడు అతను కూడా పెళ్ళికి వచ్చాడు. పెళ్ళికి వచ్చిండ్రని అన్నాగా ఇన్నా కానీ మరేమో వచ్చిండో లేదు. మీరు వెళ్ళారమ్మా ఆ రోజు పెళ్ళికి? లేచి వచ్చిన పోయి అంతే. లాస్ట్ మూమెంట్ వెళ్ళి లాస్ట్కి వేసి అత్యంతలు వేసి వెళ్ళి వచ్చిన. బాబు పక్కన మీరు కూర్చోలేదు, ఓన్లీ అక్షింతలు మాత్రం వెళ్ళి వచ్చిన వాళ్ళ చిన్నబ్బనే కూర్చున్నారు. అది కూడా మీ అబ్బాయి ఫోన్ చేసి ఏడిస్తే కన్నీళ్ళు పెడితే పోయినాం. మా ఆడపిల్ల దొరకపోయింది. ఆటో తీసుకొని వచ్చి ఎక్కించుకొని పోయి ఊక ఇట్లా అత్యంతలు వేసి వచ్చేసేసినాం. ఒకసారి మేనత్త కూడా ఉన్నారు ఇక్కడ. మీరు మేనత్తమ్మ తేజేశ్వరికి, అంటే వాళ్ళ నాయన వాళ్ళ చెల్లె మీ దగ్గరే పెరిగాడా అతను తేజస్వి? మీరు కూడా పెంచారా? పోతుంటాం పోతుంటాం అన్నోళ్ళ ఇల్లు కదా సార్, ఆడపిల్లలు వస్తుంటాం పోతుంటాము. వచ్చిండు సార్, అతమ్మ నేను పెళ్లి చేసుకుంటా నా కొడుకు చెప్పిండు, అందరు చెప్పినాడు, నా కొడుకు చెప్పిండు అత్తమామ ఎక్కువనా ఆ పిల్ల ఎక్కువ అంటే, ఆ పిల్ల కోసం నేను చనిపోయినా పోతా బావా, నేను చనిపోతా అంటే, వద్దు నాన్న నీవు ఆ పిల్ల నిన్ను మంచి చూసుకున్నాను చెప్పే నీవు ఆ పిల్ల బతుకుతుంది, లేకుంటే ఆ పిల్లకి మేము ఏమన్నా చేయగలుగుతాం ఆ పిల్ల అంటే, లేదు అతను నా పిల్ల కొనుక చనిపోయినా పోతా నేను చనిపోతా అని అంటున్నాడు వాడు. ఎట్లా వాడు ఆ పిల్ల అంటే అంత ఇష్టపడుతున్నాడు సార్. వాడు ఎవరు మాట చెప్పలేడు, ఎవరు లేదు. నేను మా వదిన ఎక్కడన్నా తొలుకొని పోతామని రెట్టబట్టి గుంజుతుంటే కూడా వాడు వచ్చి వదిలేసేది. నన్ను మాధుని ఒక సైడ్ దొబ్బేది, నన్ను ఒక సైడ్ దొబ్బేది. నీకేమైందిరా ఇట్లా పోయిన పిల్ల ఎందుకు చేసుకుంటున్నావు, వద్దు తేజ వద్దు, నీకు మంచి పిల్ల వస్తుందిరా, మంచి భవిష్యత్తు ఉంటే కూడా అసలు మమ్మల్ని అక్కడ ఇక్కడ దొబ్బుతున్నాడు. ఇంకా వాడు నీ ఇట్లా చేస్తే ఎట్లా అని సార్. నేను మా వదిన వాడు మంగళవారం నాడు పోయింది కదా, పిల్లగాడు ఎందుకు వేయలేదని మా వదిన నాతోనికి వచ్చింది, ఏడ్సని చెప్పనీకి వచ్చింది. రాని నీ అల్లుడు కనిపిస్తలే రాని అంటే, మేము ఆడోళ్ళకు ఉంటాయి కదా సార్, బాబునాయలను అడగాలనా అక్కడ అడగాలనా అని ఉంటుంది కదా, మేము ఒకతోని పోయినాం. పోతే ఉన్నాడు బాబు ఆపతలో ఉన్నాడు, ఇక్కడ సైడ్ పోయిండని చెప్పిండ్రు. మేము ఇంకా ఎక్కడ చేయాలని వాళ్ళు చెప్పిండ్రు, పూజలు చెప్పిండ్రు. నేను మా వదిన వాన పడుతుంటే కూడా పూజలు చేయనికపోతే ఆ పిల్ల స్నానం చేయలేదు సార్, హ్యాపీగా ఉంది, ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతుంది. మేమేమి ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నాం, పిల్ల కన్నీరు రాలే సార్. ఇంత ఇష్టపడి ఆ వల్ల ఇన్నావు కదా సార్, నా అల్లుడు ఏం చేసిండు దానికి పోయేది ఉంటే అప్పుడే ఓనుండే కదా, వాడిని తీసుకుపోయి అక్కడ అవసరం ఏమొచ్చింది, మేము నిన్ను పోతుందని వద్దనలేదు కదా మేము. మా అన్న పరిస్థితి చూసినావు కదా సార్, వాడిని వాడే సార్ ఈ ఇంటికి ఆధారము. ఇంత పరిస్థితి వాళ్ళిద్దరూ పిచ్చి అయిపోయినరు, మా వదిన మా అన్న ఇట్లా చేసి పెట్టాలది. వాళ్ళని చూసుకొని ఎవరున్నారు ఇప్పుడు, వాళ్ళని మేము వద్దని నీవు చేసుకోపో, పెళ్ళి అయినప్పుడు నువ్వు లేచిపోయినా మేము సంతోషపడుతుండే కదా. మా ఓడు ఏం తప్పు చేసిండు అది కావాలా సార్, అడగాల సార్ దాన్ని.
ప్రతి ఆడ మనిషి, నేను కూడా ఒక ఆడమ్మ కడుపులో పుట్టిన, నేను కూడా నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను కూడా ఒక ఆడపిల్లనే. కానీ ఇంతకన్నా దారుణం చేయకూడదు సారు. అంత దారుణం చేసే అవసరం ఏమొచ్చింది? నీవు వదిలేకుంటే ఇడిచిపెట్టి వెళ్ళిపో, మేము సంతోషపడుతున్నాం కదా. నా అల్లుని పానం ఉంటుండే కదా. మేము ఇంత ఏంటికి చంపినాం, అంత రాజుని తీసుకుపోయి ఏంటికి చంపినావు అని కత్తికోకుండా చేస్తే అసలు పట్టుకునిక కూడా వాటి ముఖం చూడడానికి కూడా మాకు అవకాశం లేకపోయా. వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అత్తమ్మ అది ఇది అని మాతోనే మాట్లాడతాడు. మా అల్లుడు వచ్చి మాట్లాడతాడా? మా అన్న ఇంట్లో పడినాడు, మాల పరిస్థితి ఎట్లా? పిచ్చిది అయిపోయింది సార్. మాల ఉన్నవాడు ఇట్లా వెళ్ళిపోయి ఎట్లా చూసుకున్నా. ప్రతి ఆడ మనిషికి ఇట్లా చేసేతోళ్ళని ఉండని ఎవరు సార్? మీకు దండం పెడతాను ఆయన. నా అన్నకు కుటుంబమే ఆర్చి పెట్టేది. వాళ్ళు ఏం తప్పు చేసిండు సార్? దానికి ఏమన్నా నేను ఇంచిరే, ఏం చేసిరే? నువ్వు పని చేయకుండా కూడా మా వదిన వంట చేసి పెట్టిన కూడా నీ వంట తినకుంటూ వంట. అమ్మ వచ్చి కొంట తినదు ఆ పిల్ల, బెట్టుండి తెప్పించుకొని తింటదంటే అట్లా కూడా ఉండనులే కొత్త పిల్ల అని మేము చేసుకుంటూ వస్తుంది. ఇంతగానం నా అల్లుడు ఏం తప్పు చేసిండు దానికి చెప్పండి సార్? నిజం చెప్తున్నా సార్, మీ కాలు పట్టుకుంటానమ్మా. నా అల్లుడు ఏం తప్పు చేసేదానికి అంతగానో చూడు చంపిస్తే నీకు ఇష్టం ఉంటే వాంతో వెళ్ళిపోని ఉంటుంది. నా అల్లుడు ఏం తప్పు చేసేదానికి? వాడిని ఏ వంశం లేకుండా చేసి పెడితే నాలుడు ఇంత ఇల్లు కట్టించిన కూడా ఇంట్లో కూడా కార్యక్రమం చెయ్యలేదు. ఇవల్ల నీ కష్టంతోనే పెట్టుకుంటు కదా కోడా. నాలుడా నీళ్ళు కొట్టి అవి కొట్టి ఇల్లు కడితే తండ్రి, నా తండ్రి నీవు అయ్యే అనాథ శవము తేలిపోతే నా తండ్రి. మీ నాయన మంచంలో అన్నాడు, లేబతలు కూడా లేదురా నాయన్నా. నా ఇంటికి ఇట్లా వచ్చా నా తండ్రి కుటుంబానికి. ఓ నాయనా మీ పెంకము మంచిది కాలేదా? ఓ నాయనా, నాయనా మీ కాలు పట్టుకుంటా దాన్ని ఊరి తీయాలి చూడు బిడ్డ, ఊరి తీయాలి. దాన్ని వదలకూడదు. మా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినారు. నాయళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినరు. ఆడపిల్ల ఇట్లా చేయనికే ఇది కాకూడదు. ఎన్ని కుటుంబాలు ఆరిపోతున్నాయి. పేపర్లో మంది నాకు చదువు రాదు, పేపర్లో చూసి చెప్తారు ఇట్లనంట. నా అల్లుడు ఏం తప్పు చేసిండే? నువ్వు వెళ్ళిపోనుంటే ఇవి చంపించే అవసరం ఏం వచ్చే? నా అల్లుంది నిన్నేమన్నా ఈ కొట్టేనా చేసినా ఏం చేసా? నాళ్ళుని గబ్బులే పెడితే ఇంట్లో పెళ్ళికి వెళ్ళారమ్మా మీరు? పెళ్ళికి వెళ్ళారా? నేనే నా అన్నని వదిన నాతోనికి వచ్చింది సార్. నేనే నా వదిన మీరు బావా? అదే మీరు బావ మరి మీరు బావా సార్ చనిపోయింది మా బావ సార్. అంటే అంతా మా ఇంట్లోనే పెరిగింది సార్. వాడు ఎక్కువ మా ఇంట్లో అవన్నీ పెరిగినాయి అనమాట. పక్కన మా ఇల్లు కొంచెం ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. వాడు మా చిన్న నుంచి మేమంతా కలిసి ఒకటే బ్యాచ్ సార్ మాదంతా. సో వాడు ఎవరు అసలు గొడవనే భయపడతారు సార్. వాడు దూరం ఉంటాడు సార్. ఏదైనా మామూలు పొలం పచ్చల్లో పోయినప్పుడు కూడా మామూలు సర్వీస్ చేస్తారు కదా సార్. అదే పక్కన గొడవ పడుతుంటే కూడా దూరం వచ్చి పడతారు సార్. మళ్ళీ అంతా క్లియర్ అయినా పిలిచండి వస్తా అని చెప్తున్నారు సార్. అట్లా ఆ రోజు పెళ్ళికి కూడా మీరే లీడ్ తీసుకుని మీరే దగ్గరుండి ఏర్పాట్లు చేసి వీళ్ళందరినీ ఒప్పించి తీసుకెళ్ళి ఒప్పించాం సార్. మళ్ళీ వాడు మాకు కూడా ఇష్టం లేదు సార్. మాకు మొత్తం ఎంక్వైరీ చేసాం సార్. కాకపోతే మళ్ళీ వాడు అన్నదలాగా పెళ్లి చేసుకుంటే ఎట్లా? మేము అంతమంది బలగం పెట్టుకొని ఇంతమంది బంధువులను పెట్టుకొని వాడు చేసుకుంటే ఎట్లా? మనం అంతా సపోర్ట్ చేసుకుంటే చేయకుండా ఎట్లా? మనవాడికి మనం చేయకుండా ఎట్లా సార్? మా రక్తం నాకు చేయకుండా ఎట్లా అని మా అమ్మని అందరినీ ఒప్పించేసింది సార్. పెళ్ళికి అందరిని ఒప్పించి అందరిని మోటివేట్ చేసి మా అత్తని మా మామని తొలగిపోయి దగ్గరుండి పెళ్లి చేసుకొని తలవారు వేసుకొచ్చాం సార్. మరి మేము ముందు ఫస్ట్ మేము పార్టిసిపేట్ చేయలేదు సార్ పెళ్ళిలో. లాస్ట్ మూమెంట్లో పోయి అక్షంతలు వేసి వచ్చినాం సార్. అట్లా మీరు చిన్నప్పటి నుంచి మేనత్త కదా మీరు? అన్న కొడుకు తేజ ఇద్దరు ట్విన్స్ ఇద్దరిని మీరు పెంచారమ్మా? అంటే మీ దగ్గరే పెరిగారా? అంటే సార్ సార్ చెల్లెలు అయితే పెంచింది, వాళ్ళని ఎత్తుకోవడానికి పోయింది. కానీ మా చిన్న చెల్లెలు పెంచింది కానీ వాళ్ళతోనే పెద్దగా చేసేవారా కానే ఉంది అమ్మ. మా పెళ్ళిళ్ళైనా మా కాపురం మా ఇల్లు అయింది సార్. పోతుంటిమి మంచి దానిలోకి చెడ్డ దానిలోకి పోతుంటిమి. ఇద్దరు అన్నదమ్ములు బాగా కలిసిమెలిసి సార్. ఇద్దరు ఆల్వేస్కి వస్తుండ్రి. మైమ్నార్లో ఉండి చిన్నగా ఉన్నప్పుడు అన్న అక్కనే యాక్చువల్లీ పెళ్ళిని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ అక్క కావచ్చు, నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు. ఆ అమ్మాయి మంచిది కాదు,
బ్రదర్ కావచ్చు అందరూ కూడా చెప్పారు అమ్మాయి మంచిది కాదు, వద్దు ఆ అమ్మాయితో పెళ్ళి వద్దని చెప్పి ఏకంగా తమ్ముడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కనీసం అలా అన్న తన తమ్ముడు మారతాడు అంటే సివియారిటీని అర్థం చేసుకుని కనీసం అమ్మాయిని వదిలేస్తాడేమో అనుకుంటే లేదు, అతను పట్టుబట్టి పెళ్లి చేసుకోవటం అంటే ఆ విధంగా అమ్మాయి అతన్ని ట్రాప్లోకి దించింది. అతను కూడా తప్పట్టడానికి లేదు, ఎందుకంటే అతనికి కూడా ఐడియా వచ్చి ఉంటుంది. ఒకసారి అమ్మాయి వెళ్ళిపోయింది, పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది, లేచిపోయింది అన్న విషయం కూడా తెలుసు అతనికి. తెలిసినా కూడా ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అంటే అతని అమాయకత్వం అనాలా, మంచితనం అనాలా, లేకపోతే అమ్మాయి అతను ఆ విధంగా వల్లో వేసుకుంది, ట్రాప్ చేసింది అనేది చూడాల్సి ఉంటుంది. సో ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళలేదు, అతనే మొత్తం కంప్లీట్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాడు గుళ్ళో పెళ్ళికి. సో అన్నీ చేసుకుని వెడ్డింగ్ కార్డ్స్ కూడా కొట్టించుకున్నాడు. ఒకసారి చూడండి, ఇది పెళ్లి శుభలేఖ. సో గంటావారి పెళ్లి పిలుపు, వెడ్డింగ్ కార్డ్స్ కూడా అతనే కొట్టించుకున్నాడు. అది కూడా అమ్మా నాన్న పేరు మీద. ఆహ్వానించి వారు శ్రీమతి శకుంతల, శ్రీమతి గంటా శకుంతల, శ్రీ గంటా జయరాములు అని ఇదే ఇంటి అడ్రస్తో అంటే ప్లాట్ నెంబర్ 62A/1 రాజయ్య తోట, పాండురంగ స్వామి దేవాలయం దగ్గర గద్వాల అని సెల్ ఫోన్ నంబర్స్ ఇచ్చి తల్లి తండ్రి ఆహ్వానించినట్టుగా, జయరాముల తండ్రి శకుంతల తల్లి వాళ్ళు ఆహ్వానించినట్టుగా వాళ్ళ పేరు మీద అతను. ఓకే, ఇది బిఫోర్ వెడ్డింగ్ కార్డ్. ఇది రెండోసారి వెడ్డింగ్ కార్డ్ కొట్టించారు. ఓకే 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 యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది మొదటిసారి అంటే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. అప్పుడు పెద్దలందరూ అంగీకారం ఉంది, తల్లి తండ్రి అక్క తమ్ముడు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ పెళ్లికి శుభలేఖలన్నీ కూడా కొట్టించారు. అంటే నేనే కొంత పొరపాటు పడ్డాను. సో మొన్న కొట్టించిన రెండోసారి మళ్ళీ ముహూర్తం పెట్టిన తర్వాత కొట్టించిన కార్డు అనుకున్నాను, కాదు ఇది వీళ్ళందరూ ఆమోదంతోనే అప్పుడు ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డు. అప్పుడు వాళ్ళందరూ కూడా అంగరంగ వైభవంగా కొడుకుని పెళ్లి చేయాలనుకున్నారు, తల్లి అత్త అందరూ కూడా. పెద్ద ఫంక్షన్ బుక్ చేసాం సార్, బాగా గ్రాండ్గా ఒక 1000 మందికి 1000 కార్డ్స్ బుక్ చేసాం సార్. 1000 కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ సగం కార్డ్స్ పనిచేసాం సార్ అందరికి. ఓకే, లాస్ట్ మూమెంట్లో ఆ అమ్మాయి అందరూ అట్లా సడన్గా చెప్పకుండా వెళ్ళిపోయింది సార్. వీడు పోయి కార్డ్స్ పంచడానికి వెళ్ళాడు సార్ వాళ్ళ ఊరికి. అయితే అప్పుడు నాకు తెలిసింది సార్ అమ్మాయి ఇంట్లో లేదని చెప్పి తెలిసింది. వానుకున్న సమాచారం అంత ఫ్రెండ్స్ సర్కిల్ బట్టి వాడు తెలుసుకున్నాడు సార్ అమ్మాయి ఇంటికి నుంచి ఎవరితోనే ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పేసి తెలుసుకున్నాడు సార్. కాకపోతే అది వాడు వెడ్డింగ్ కార్డు పనిచేసాం, సగం వెడ్డింగ్ కార్డ్స్ పనిచేసాం సార్ ఆల్మోస్ట్ అన్నీ. ఓకే ఓకే అమ్మాయి కోసం కాల్ చేస్తుంటే బాత్రూమ్ వెళ్ళింది, బయటికి వెళ్ళింది, ఇట్లా పలానా చోటుకి వెళ్ళింది అని చెప్పి ఏదో తప్పిస్తున్నారంట, అంతేగాని తమ్మునితోటి మాట్లాడిస్తలేరంట ఆ పాపకి. అప్పుడే వీడికి డౌట్ వచ్చింది. ఇంకా పత్రిక తీసుకొని మళ్ళీ ఇంటికి పోయినప్పుడు అప్పుడు చెప్తున్నారంట కూర్చోబెట్టుకొని, ఆ అమ్మాయి లేదు ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పి నీ గురించి ఇట్లా లెటర్ రాసి పెట్టిపోయిందని లెటర్ చూపించిండ్రు. ఆ లెటర్లో చాలా బ్యాడ్గా రాసిందంట మా తమ్ముని గురించి. ఉందండి ఆ లెటర్ ఉందా? మా తమ్ముని ఫోన్లో అయితే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఒకవేళ అవి కానీ రికవర్ అయితే అవి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది సార్. అయితే నాకు చూపించాడు, ఫోన్లో చూపించాడు ఇట్లా లెటర్ అని చెప్పి. మళ్ళీ నాకు సెండ్ చేయలేదు, ఫోన్లో చూపించాడు ఇంటికి వచ్చాక. ఇట్లా లెటర్ బ్యాడ్గా రాసింది అంటే అంత బ్యాడ్గా లెటర్గా రాసిపోయినప్పుడు మా తమ్ముడు అంటే ఇష్టం లేనప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చి మా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావు, నువ్వు అంటే ఇష్టము అది ఇది అని చెప్పి ఎందుకు పెళ్లి చేస్తున్నావు? పోయేది ఉంటే వాడినంటేనే పోయి ఎక్కడైనా పోయి తగలడేది ఉంటుంది. నా తమ్ముని ఎందుకు నాశనం చేసినావు? నా తమ్ముడు ఏం చేసిండు నీకు, నీ ఫ్యామిలీకి ఏం చేసిండు? కనిపించిన ప్రతి ఒక్కరికి మంచిగా పలకరిస్తూ రారా అని మాట్లాడుతుండే. అట్లా నా తమ్ముని ఇప్పుడు నాకు లేకుండా చేసిండు. ఇప్పుడు నాకు ఎవరు దిక్కున్నారు, నా ఫ్యామిలీకి ఎవరు దిక్కున్నారు చెప్పండి, మీరు నాకు సమాధానం చెప్పండి. మళ్ళీ ఏమన్నా అంటే వస్తారు, గొడవలు పడ్డానికి వస్తారు, మళ్ళీ మా ఫ్యామిలీ గురించి మా గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయడానికి వస్తుంటారు సార్. ఇంకొకటి పోలీస్ స్టేషన్లో కూడా మా గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు సార్ ఇంతకుముందు కూడా. అంటే మేమేదో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి మా తమ్ముడిని మేమే దాచిపెట్టినాము అని ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. మేమెందుకు దాచిపెడతాం? మా తమ్ముడిని అతి కిరాతకంగా చంపించింది మీరైతే, మేమెందుకు ఇలాంటివి చేస్తాం? ఇప్పుడు కోల్పోయింది ఎవరు? మేమా? దీనివల్ల కోల్పోతే ఎవరు కోల్పోతారు? మేమే కదా కోల్పోయేది. దీనివల్ల మీరేం కోల్పోతారు? మీరైతే ఏం కోల్పోలేరు కదా. ఇప్పుడు కోల్పోయింది అయితే మేమే కదా. ఇక్కడ బాధ అయితే మాకే కదా ఉంది, వేరే వాళ్ళకైతే లేదు కదా. అప్పటికి వెడ్డింగ్ కార్డ్స్ పంచారమ్మా, ఆపేశారా? సగం అమ్మాయి వెళ్ళిపోయినా, అమ్మాయి గురువారం ఏమో వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ మాకు సండే రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇట్లా మా పాప కనిపిస్తలేదు, ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో, సంబంధము క్యాన్సిల్ చేసుకుందామని అనుకుంటున్నాం, ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది అంటే సరే అని మేము అనుకున్నాం. మా తమ్ముడు ఆల్రెడీ కార్డ్స్ ఒక 2 చుట్టుపక్కల గ్రామాలకు కొన్ని గ్రామాలకు పనిచేసినాడు ఆల్రెడీ. పనిచేసిన తర్వాత చెప్తే మేమందరం బట్టలు, మేనత్తగారుల బట్టలు, మా బట్టలు, పెళ్లి బట్టలు అన్నీ
అన్నీ కొనుక్కున్నాం. పెళ్ళికి ఇంకా అటెండ్ అవ్వడం ఒకటే, ఇంకా నేను వెళ్దాం పెళ్ళికి రావాలని ఇంకా నేను రెడీ అయిపోయినా. అంత జరిగిన పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని పోయిన పిల్ల అక్కడనే పోయేది ఉండే, వానే చేసుకుని నీకు ఎక్కడ ఎన్న పడి సావనుండే. మళ్ళీ ఉల్టా వచ్చి మా తమ్ముని ఎట్లా మాటలు మీకు రికార్డ్స్ ఇప్పించిన కదా, ఆ మాయ మాటలు చెప్పాల్సిన అవసరం ఏముండే నీకు? నా తమ్ముని డ్రాగ్ చేసి నా తమ్ముని చంపాల్సిన అవసరం ఏముండే నీకు? చేసుకున్నదానో పద్ధతి గుండి పెళ్ళి చేసుకున్నప్పుడు మళ్ళీ మంచి మారి మంచిగా ఉండింటే అయిపోతుండే కదా. నా తమ్ముని ఎందుకు చంపినావు నువ్వు? అసలు నా తమ్ముని చంపిన హంతకరాలు అది దాని తల్లికి అన్నీ తెలుసు సార్. అది చూడడానికి అట్లా ఉన్నారు కానీ చాలా మాస్క్ వేసుకున్న నక్కలు వాళ్ళు. బయటికి మంచి అమాయకంగా కనిపిస్తారు, బయటికి ఏం తెలియని అమాయకుల్లా కనిపిస్తారు కానీ అసాధ్యులు, నక్క వినయాలు ఉన్నాయన్నీ. ఇటువంటి వ్యక్తులను మాత్రము నరకయాతన పెట్టి చంపేయాలి సార్. చనిపోయిన నా చిన్న కొడుకు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి సెటరేట్ చేసుకున్నాడు సార్. పెద్దవాడు వన్ సైడ్, చిన్నోడు వన్ సైడ్, నేను సైడు వాడు సైడ్ అని వన్ సైడ్ చేసుకున్నాం. అప్పుడు కాలు ఇరిగిలేదు సార్. ఇరిగిన తర్వాత వీడి పెళ్లి పత్రికలు తీసుకొని కర్నూలు పోయినాడు సార్. కర్నూలు పోతే అత్తగారింటి కాడికి పోయిన తర్వాత పిల్ల లేదు డాడీ, ఎటు పోయిందో పాప పిల్ల లేదంట. 4-5 రోజులు అయినంట. చెన్నైకి పోయిందంట అని అన్నాడు. చెన్నైకి పోయిందంట అని అన్నాడు. చెన్నైకి ఎట్లా పోతుంది రా, ఊకోలేదంట. ఆమె స్కూటీ ఉంది కదా, స్కూటీ తీసుకొని అన్ని రిజర్వేషన్ చేసుకొని స్కూటీ తీసుకొని ఇంకా చెన్నైకి వెళ్ళిపోయిందంట అని చెప్తే ఇంకా రాలే. 2 రోజులు రాలే, 3 రోజులు రాలే, 4 రోజులు రాలే, 5 రోజులు రాలే. ఇట్లా గడిచిపోయా సార్. గడిచిపోయి మళ్ళీ ఏం ఆలోచన చేసిందో ఏం ఆలోచన లేదో వచ్చి మెల్లగా వచ్చి మళ్ళీ మా ఓని వాళ్ళ పడదు. తేజ మన ఇద్దరం ఎట్లనే చేసి ఇది చేసి వాని కళ్ళబొల్లి మాటలు వాని కళ్ళబొల్లి మాటలు ఇది చేసుకుందాము అందుకొరకు అని వాడిని కలుపుకొని చేసుకొని తర్వాత వాడిని ఇంకా వాడు సార్ మా పిల్లలకి అరాచకము, తర్వాత ఇది మనసులోన ఇది మోసాలు గీసాలు లేదు సార్. అయితే మా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పిండు ఒక విషయం, మీరు విలేకరు సార్. తేజ ఇక్కడ మనది 5 ఎకరాలు ఉందమ్మా, కొలిసి నాకు సాయంకాలం వరకల్లా మ్యాప్ తెచ్చి బ్యాంకులో శాంక్షన్ ఏంటంటే కొలిసి వచ్చి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి వచ్చి మీకు ఫోన్ చేసి చెప్పేస్తారు. అటువంటి వాడు నా కొడుకు చనిపోయినవాడు. వాడు పోకుండా అంటే ఈ చరిత్రనే తెలియదు సార్. ఈ పిల్ల పోయినదే తెలియదు మాకు. ఆ పిల్ల ఇంకా 3 రోజులు పోతుందా, 4 రోజులు పోతుందా, 5 రోజులు పోతుందా ఇంకా తెలియనేకుండే. పెళ్ళికి ఆ రోజు పెళ్ళికి మీరు వెళ్ళారండి? నేను పోయినా సార్. అక్షంతలు వేసి వచ్చారా? మా భార్య నేను ఆమె నన్ను తిట్టింది, నేను ఆమె తిట్టిన. వాడు ఉన్నాడా ఏం చేస్తావు వాడిని చేసింది, ఇద్దరు తిట్టుకొని ఏదో పోయినాం సార్. పోయి ఇది అజంతలు వేసినాం, వచ్చి చూసుకొని ఇంకా మా బాట పట్టుకొని మేము వచ్చేసినాం సార్. ఏమైనా మీ చెల్లెలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిందంట కదా, మీ చెల్లెలు వచ్చి మిమ్మల్ని? మా చెల్లెలు బలంతో పోయినాం. అనాథలాగా పెళ్లి చేసుకుంటున్నాడు, మీరు అందరూ రండి కనీసం అక్షంతలు అంటే ఏంటని ఆమె వచ్చి ఒప్పించినాక మీరు వచ్చింది అన్నది ఆమె ప్రెషర్ నుంచి ఇది పెళ్లి కార్యక్రమం అనేది కూడా ఆమె ప్రెషర్ ఉంటే వెడ్డింగ్ కార్డ్ అది మీరే కొట్టించారు పెద్ద ఆయన? నేను కొట్టించాను సార్. ఎంటైర్ ఫ్యామిలీ తరఫున, ఫ్యామిలీకి మా ఛానల్ తరఫున మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ఇంత బాధలో ఉన్న మిమ్మల్ని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఏడిపించే ఉద్దేశం కాదు, మీకు న్యాయం చేయాలన్న ఉద్దేశంలో. నాకు మీ నుంచి ఒకటే సార్, వాళ్ళకి తొందరగా శిక్ష పడాలి సార్ ప్లీజ్ సార్. ఎందుకంటే మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒకసారి ఇన్సిడెంట్ జరిగితే కన్నా ఒక 1 మంత్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతున్నాం సార్. ఇలా మనం మర్చిపోవడం ఏమవుతుందంటే అది జరుగుతూనే ఉన్నాయి సార్. ఇంకొక ఫ్యామిలీ, ఇంకో కుటుంబం. ఎందుకండి మొన్న మేఘాలయాలు జరిగింది, అందరం బాధపడ్డాం, దేశం మొత్తం బాధపడింది. ఎందుకంటే మేఘాలయాలో సేమ్ హనీమూన్కి అనే అబ్బాయిని తీసుకెళ్ళి ప్రియుడితో కలిసి అతను చంపించేసిందండి. హనీమూన్ మర్డర్ అని ఇప్పుడు దేశం అంతా డిస్కషన్ నడుస్తోంది. ఆమె తల్లిని, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అరెస్ట్ చేశారు.
అది మర్చిపోకముందు బహుశా నేను అనుకోవటం ఏంటంటే అది చూసుండదు. ఎందుకంటే పేపర్లో, టీవీల్లో, యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో విపరీతమైన పాపులర్ అయింది ఆ హనీమూన్ మర్డర్ అనేది, బేగాలయాలి. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ మర్డర్ చేయించిందని అనుకుంటున్నాం మేము. అంటే ఎక్కడ మారట్లా, ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అదే ఆ హనీమూన్ మర్డర్ చేసిన ఆ తల్లిని ఇమ్మీడియట్గా ఉరిదీసి ఉంటే ఈమెకి భయం వచ్చేది, రేపొద్దు నేను కూడా దొరికిపోతాను, ఉరిదీస్తాను. అది అంటే మన చట్టాలు ఎలా ఉన్నాయంటే సార్, తొందరగా శిక్షించారు సార్. అది వాయిదా పడుతూ 10-15 ఏళ్ళు, కనీసం 10-15 ఏళ్ళు నడవాలి. వరకు బాధితులుగా మిగిలిపోతున్నాం సార్. వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు సార్. బెయిల్ వస్తుంది, ఆరాము ఒక 90 డేస్లో బెయిల్ వస్తుంది, వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు సార్. వాళ్ళు మాత్రం బాగా ఇద్దరు మధ్య తిరుగుతూ ఉంటారు సార్. కానీ చనిపోయిన తల్లికి మాత్రం శోకం అలాగే ఉంటుంది, తల్లిదండ్రులకు మాత్రం శోకం అలాగే ఉంటుంది సార్. అలా జరగకుండా ఉండాలంటే మన చట్టాలు మొత్తం మార్పు చెందాలి సార్. తొందరగా సౌదీ లాంటి చట్టాలు ఎట్లా ఉంటాయి సార్, దొంగతనం చేస్తే చేయరు కదా, ఎరగొడతారు. ప్రాణానికి ప్రాణం అంటే చంపేసారు కదా, వాళ్ళ ప్రాణం తీసేయాల్సిందే సార్. స్పీడ్గా వితిన్ ఒక 1 మంత్లో, అట్లీస్ట్ 1 మంత్లో అయినా సరే వాళ్ళు ఉరిశిక్ష అనుభవిస్తే కదా ఇంకొకరు చేయకుండా ఉంటారు సార్. ఇంకొక తల్లి శోకం అనేది జరగకుండా ఉంటుంది అనమాట. అట్లా తొందర మీ నుంచి మాకు, మీడియా నుంచి మాకు వచ్చేది అదే సార్. అదే మళ్ళీ అడుగుతున్నాం. పెద్దయినా మీరు కూడా మమ్మల్ని క్షమించాలి, ఈ టైంలో మిమ్మల్ని ఏడిపించాను నేను, మీ హెల్త్ బాగాలేదు అయినా కూడా మళ్ళీ మాట్లాడించి మిమ్మల్ని ఏడిపించాను. అమ్మ మీరు కూడా క్షమించాలి, మానవత్వం ఉండాలి ఈ సందర్భంలో. అంటే ఛానల్స్ టీఆర్పీల కోసమో, సంచలనం కోసమో, వ్యూయర్షిప్ కోసమో కాదు, ఇక్కడ ఒక మానవత్వంతో చేసాం. నాకు కూడా లైవ్ చేస్తుంటే కళ్ళంటి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ హృదయ వేదన, ఏ తప్పు చేయకుండా, ఏమైనా తప్పు పాపం చేసి అన్యాయం చేసిన వాళ్ళని చంపితే తప్పు లేదు, పెద్దగా బాధపడం మనం. లేదా అదే తేజేశ్వరి ఏదైనా జబ్బు చేసి చనిపోయి ఉంటే, ఏ గుండెపోటుతోనో, ఏ యాక్సిడెంట్ అయ్యో, లేదా ఇంకా ఏదైనా జబ్బుతో చచ్చిపోయి ఉన్నా వీళ్ళు ఇంత ఫీల్ అవ్వరు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, ఆయుష్ను సగంలోనే ముగించి తీసుకెళ్ళిపోయాడని కొన్నాళ్ళు ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఫోటో ఒకటి దండేసి ఇంట్లో పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ బాధపడేవాళ్ళు. కానీ తన ఏ పాపం తెలియని, అన్యం పుణ్యం ఎరిగిన తన బిడ్డని అన్యాయంగా ఒక అమ్మాయి ఇంత దారుణంగా హత్య చేయించిందన్న విషయాన్ని జీర్ణించుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. ఇప్పుడు ఆ తండ్రి చెప్పాను కదా, తండ్రి ఆయన చేతుల మీద పెంచాడు ఆ బిడ్డని, ముగ్గురు బిడ్డల్ని తన చేతుల మీద పెంచాడు. ఇప్పుడు అలాంటి కొడుకు లేకపోయేటప్పటికి ఆ తండ్రి ఎలా ఉన్నాడు చూడండి. తాను కని పెంచి 9 మాసాలు కనిమోసి పెంచిన తల్లి చూడండి ఎంతలా కుంగిపోతోంది, ఏ పరిస్థితిలో ఉందో చూడండి. తన తోడబుట్టి తనతో పాటు కలిసి పెరిగిన తమ్ముడు ఇంత దారుణంగా హత్యకు గురై చివరికి డెడ్ బాడీ ముఖం కూడా చూడలేని పరిస్థితిలో వాడిని చూసామని అక్క ఎంత కుమిలిపోతుందో చూడండి ఒకసారి. అక్క కనీసం చివరిలో ముఖం కూడా చూసుకోలేకపోయారు. తనతో పాటు 32 ఏళ్ల పాటు కలిసి పెరిగిన తమ్ముడిని, తాను కని పెంచిన కొడుకుని ఆ తల్లిదండ్రులు కానీ, అక్క కానీ, తోడబుట్టిన ఈ ట్విన్స్లో బ్రదర్ అయిన ఆయన కానీ కనీసం చివరి నిమిషాల్లో ముఖాన్ని కూడా చూడలేకపోయారు. ఎందుకంటే ముఖం ఆ రకంగా కుళ్ళిపోయి, ఆ రకంగా ఉబ్బిపోయి భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చూసుకోవాల్సి, అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఈ కష్టం ఇంకా ఏ కుటుంబానికి కూడా రాకూడదు. చూస్తున్న జనం కూడా దయచేసి మమ్మల్ని క్షమించాలి. ఇంతసేపు ఈ కుటుంబంతో మాట్లాడిచ్చినందుకు, ఈ ఆవేదన బయట ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో ఇంతసేపు వాళ్ళని ఏడిపించాము మేము, ఇంతసేపు వాళ్ళతో మాట్లాడిచ్చాం. ఈ ఆవేదన ఎందుకంటే పోయిన తేజేశ్వర్ రాడు, మేము ఎన్ని కథనాలు టెలికాస్ట్ చేసినా, ఎంతసేపు టీవీలో చూపించినా తేజేశ్వర్ని మేము తెచ్చేవాళ్ళం. కానీ అల్టిమేట్గా మేము చేయగలిగింది ఇది ప్రపంచానికి చెప్పడం ద్వారా ఇంకో తేజేశ్వరు ఎక్కడా కూడా బలి కాకుండా, ఇలాంటి దుర్మార్గపు ఆడవాళ్ల చేతుల్లో, ఇలాంటి నీచమైన ఆడవాళ్ల చేతుల్లో ఇంకో మగాడు బలి కాకుండా, ఇంకో కుటుంబం ఇలాంటి కన్నీటి శోక సందర్భం నిలిచిపోకుండా ఉండటానికి అడ్డుకట్ట వేయడానికి ఇదంతా కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. న్యాయస్థానాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం, పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం సీరియస్ యాక్షన్ తీసుకోమని. అది చెప్పే క్రమంలోనే ఈ కుటుంబ ఆవేదన మొత్తాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం, ఈ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేసే ఉద్దేశంలోనే ఇంతసేపు వాళ్ళందరినీ కూడా మాట్లాడిచ్చాము. అందుకని ఆ కుటుంబాన్ని మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ మన్నించమని, మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే చూస్తున్న జనాన్ని కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాం. ఇది కేవలం రేటింగ్స్ కోసం చేసింది కాదు, మానవత్వంతో ఇంకో తప్పు జరగకూడదు, ఇంకో ప్రాణం బలవకూడదు అనేదంతా కూడా చేశాము. ఈ పరిస్థితి ఇంకా ఏ కుటుంబానికి రాకూడదని మళ్ళీ కోరుకుంటూ ఈ లైవ్ ముగిస్తూ ఉన్నాం ఇంతటితో.